sir, all of you. Good morning, sir, all of you. Good morning, good night. Good morning, good evening. Thank you, sir. Good Welcome. morning. So welcome all. Welcome. Welcome my partners. Welcome. Welcome అందరికి. Good morning, sir. Very, very good morning. Good morning, sir. Good morning. Good morning. Good morning. Good morning. Welcome. Welcome all. 100% welcome all. అందరికి నమస్తే. సో స్టార్ట్ చేసుకుందాం ఒక్కొక్క 2 minutes. సో వెల్కమ్ ఆల్ అందరికి. ఎస్ వెల్కమ్. సో ఈరోజు చాలా మందికి ఆప్షన్ ఇచ్చాను నేను. సో మీరు కూడా ఒక విషయం. Sir, good morning, evening, sir. Kuwait teams participate సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. వెళ్దాం. సో వెల్కమ్ ఆల్. సో ఇంకొక మనకి మెంబర్స్ వస్తున్నారు. సో చాలా మందికి ఇప్పటికే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి నేను వితౌట్ ఆస్కింగ్ నేను అన్మ్యూట్ ఇవ్వడం జరిగింది. సో విందాం మీరు మీ యొక్క మాటల్లో ఏ విధంగా ఉంటుంది, ఏం జరుగుతుంది, సో మీరేమనుకుంటున్నారు. ఈరోజు నేను హిందీ మీటింగ్లో నేను స్పెషల్ గెస్ట్గా కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఎంతమంది వచ్చారో తెలియదు. రామకృష్ణ వచ్చినట్టున్నారు, ఫుల్గా జేవి సత్యనారాయణ వచ్చినట్టున్నారు హిందీ మీటింగ్లో. ఉన్నారా జేవి సత్యనారాయణ గారు? ఒడిశా టీంలో ఈరోజు స్పెషల్ గెస్ట్గా వెళ్ళడం జరిగింది. అక్కడ మరి మన వాళ్ళు కూడా వచ్చారు, ఎంతమంది వచ్చారో తెలియదు. కానీ కొద్దిసేపు అయితే అక్కడ కూడా ఎనాలిసిస్ జరిగింది. పీవీసీ మీద మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎందుకు తక్కువగా ఉంది అనే ఒక ఎనాలిసిస్ జరిగింది అక్కడ. సో అప్పుడు ఒరిస్సా టీంలో ఎవరైనా వచ్చారా? ఇది 6:25 ఒడిశా టీంలో నేను స్పెషల్ గెస్ట్ గా వెళ్ళాను. అక్కడ మన వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఓకే, అక్కడ నేను చూశాను. మరి జేవి సత్యనారాయణ కానీ లేకపోతే రామకృష్ణ కానీ వచ్చారు. మరి విన్నారో నాకు తెలీదు. రామకృష్ణ మీరు వచ్చారు కదా, అక్కడ విన్నారా మీటింగ్ ఈరోజు అక్కడ హిందీ మీటింగ్ లో? పూర్తిగా అక్కడ అయిపోయినంత వరకు విన్నారా? వెరీ గుడ్. చాలా అక్కడ మంచి విషయాలు, మంచి సెషన్ చేయడం జరిగింది. అంటే మనకు తెలిసిన విషయాలు అయినా కూడా ఒక 1 hour సెషన్ తీసుకోవడం జరిగింది అక్కడ. నేను ట్రేడింగ్ గురించి కానీ, పీవీసీ మీద
స్క్రీన్ షేర్ చేసి దాని గురించి పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్ అక్కడ వాళ్ళు తీసి మళ్ళీ డిస్కస్ కూడా చేయడం జరిగింది. ఇంకా మన జయ సత్యనారాయణ సార్ కూడా వచ్చినట్టు అక్కడికి ఆ మీటింగ్కి చూసారు. కొంతవరకు మాత్రం నేను చూశాను ఎవరెవరు వచ్చారని, మళ్ళీ చూడలేదు. కానీ వెల్కమ్ ఆల్. ఏంటి విషయాలు మరి ఈరోజు జస్ట్ ఒక 10 minutes బిఫోరే సీట్ పడడం జరిగింది. 1000 USDTతో. ఈరోజు ఫ్రైడే చుట్టి ఉన్నాం, ఇంటికాడనే ఉన్నాం. సో మరి బిజినెస్ జరగలేదు. కానీ జస్ట్ 10 minutes బిఫోర్ మాత్రం 1000తో సీట్ పడడం జరిగింది. సో గ్రేట్ అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే దాని మీద ఆధారపడి ఉన్నామో దానికి టైం అవసరం లేదు. ఒకళ్ళు 50 అంటే వాళ్ళ దగ్గర 50 ఉన్నాయని చెప్పేసి 50 USDT అడిగారు. మిగతా 975 USDTతో సీడ్ ఫండింగ్ చేసుకోవడం జరిగింది వాళ్ళు. సో ఈరోజు టోటల్గా ఒక 1000 ఎబో మాత్రమే జరిగింది సీడ్ ఫండింగ్. ఇక టోకెన్ ఫార్మింగ్ అంటారా, సో అది లెక్కలేని ఉంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ఈ 25 PVC మీటర్ మనం బయటకు తీసుకొచ్చుకుంటే లోపలనేమో 1 BHDతో బయటకు వస్తుంది. అది బయటకు వస్తూనే మరి బయట రేటు మార్కెట్ రేటు తక్కువ ఉంది కనుక ఏమవుతుంది, అది వెంటనే హాఫ్కు పడిపోతుంది, సగానికి పడిపోతుంది. ఎస్ ఆర్ నో? అంతే కదా సార్? ఎందుకంటే మనం బయట PVC మీటర్ ఒక 25 PVC మీటర్ ఇప్పుడు మనకు విత్డ్రాల్ ఆప్షన్ ఉంది కదా అని చెప్పేసి మనం విత్డ్రాల్ చేసుకుంటే అది బయటకు వచ్చిన తర్వాత ఎంత నిలబడుతుంది? సగం వాల్యూతో నిలబడుతుంది. సో మనం ఇప్పుడు విత్డ్రాల్ చేసుకోవడం కరెక్టా, చేసుకోకపోవడం కరెక్టా అనేది నేను చెప్పను, మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. దాని గురించి డిస్కస్ అవసరం లేదు కదా. సో ఎంత మనము మన యొక్క వాల్యూ పెంచుకుంటే అంత బెటర్. కదా. సో మరి పార్ట్నర్స్ ఇంకా ఏంటి విషయాలు? 7:30 అవుతుంది, మన సెషన్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు మరి ఇంకా ఏం జరుగుతుంది మీ టీంలో కూడా మీరు కూడా చెప్పాలి కదా, మాకు అర్థమవుతుంది. సో లేదంటే మరి మీ ఆలోచన ఎలా ఉంది PVC మీటర్ మీద, అదైనా మీరు ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనందరం ఒకటే, మీరు, మేము, నేను, ప్రతి ఒక్కరూ ఒకటే. సో మేమే స్పెషల్ కాదు, మీరేమో నాట్ స్పెషల్, అలా కాదు. సో వీఆర్ ద సేమ్, అందరం ఒకటే. ఎవరికి ఏది అనిపిస్తుంది మనం చెప్పుకోవచ్చు. దానికి ఎవరు ఏమనుకుంటారు అనే అవసరం లేదు. దానికి స్పెషల్ మీట్ చేసి అక్కడ మొత్తం నెగిటివ్ మాట్లాడుకోవడం కాకుండా, సార్ ఒకటి చెప్తాను మీకు, నెగిటివ్ మాట్లాడుకునే వాళ్ళ గురించి నో ప్రాబ్లం మాట్లాడుకోండి. ఎందుకంటే ఇది నా సొంతం కాదు, నాది కాదు, మీరు అందరు కూడా తెలుసు. బట్ ఏంటంటే ఇలా తక్కువ మూలంగా, అంటే సపోజ్ ఒక వ్యక్తి $10 ఉన్నప్పుడు ఒక ₹1,00,000 పెట్టి, ఇండియన్ మనీ ₹1,00,000 పెట్టి PVC మీటర్ బై చేశారే అనుకోండి. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో సెన్స్ లోకి వెళ్ళిపోయింది. అంటే అవును తనకు బాధ ఉంటుంది, నేను కాదు అని చెప్పి నేను అన్నాను. ఎందుకంటే ఆ ₹1,00,000 2 లక్షలు వెంటనే తొందరలో చేసుకుందామన్న ఉద్దేశంతో నువ్వు కొనుక్కొని ఉంటావు. ఈవెన్ నేనున్నా కూడా అందులో అంతే. ఎస్, కుంజ వెంకటేశ్వర్లు, వెల్కమ్ సార్. మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. జీ బోలే సార్, చెప్పండి సార్. మీరు హ్యాండ్ రైజ్ ఇస్తారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాం. కుంజ వెంకటేశ్వర్లు, మీరు ఇందాక అన్మిట్ చేసుకున్నారు, మళ్ళీ మీట్ అయినట్టున్నారు.
మీ వాయిస్ మాకు రావట్లేదు సార్. ఒకవేళ మీరు మాట్లాడుతున్నారు అనుకుంటే కనుక మీ పొరపాటు. కొంచెం వెంకటేశ్వర్ వెల్కమ్ సార్, మీరు మాట్లాడండి సార్. మీకు హ్యాండ్ ఆప్షన్ ఇచ్చాం. ఓకే, ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి $10 ఉన్నప్పుడు 1 lakh రూపీ పెట్టి కొనుక్కొని ఉండొచ్చు. ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఉంటే తనకి ఇప్పుడు ప్రైవేట్ సిచ్యువేషన్లో సెన్స్లోకి వెళ్ళింది పీవీసీ అన్నమాట. బట్ నువ్వేమనుకున్నావు అంటే 1 monthలోనో ఇంకొక 2 monthలోనో ఇది $20కి వెళ్తే, అంటే నేను $10 పెట్టి కొనుక్కున్నాను ఒక పీవీసీ అన్నమాట. సో $20కి వెళ్తే నేను వెంటనే దాన్ని మళ్ళీ నేను మనీ చేసుకోవచ్చు అని నువ్వు అనుకొని ఉంటావు. సో అలా నువ్వు అనుకున్నదేమో అలాగా, ఇక్కడ జరిగిందేమో ఏంటంటే సిస్టము నేను అందరికీ నేను ప్రామిస్ చేశాను. సో నా పీవీసీ మీట సభ్యులకి నేను ఎంతో కొంత చాలా హెల్ప్ చేస్తాను, ఎవ్రీడే బిలియన్స్ ఇస్తానని నేను వాదా చేశాను, నేను ప్రామిస్ చేశాను, దానికి నేను కట్టుబడి ఉంటాను, మీకు కూడా నో ప్రాబ్లం. బట్ మీరు కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది, కొద్దిగా కొంచెం ఎక్కువనే వెయిట్ చేయాల్సి వస్తుంది. సో మీరు దాన్ని ఇప్పుడు సేల్ చేయొద్దు. సేల్ చేస్తే మీరు లాస్ అయినట్టు. ఆ 1 lakh రూపీ కూడా ఇప్పుడు మీరు సేల్ చేస్తే లాస్ అయినట్టు. దాన్ని అలాగే ఉంచుకోండి. వీలైతే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో ప్రైస్ చాలా తక్కువ ఉంది కనుక మరికొన్ని పెట్టుకోండి. దానికి మేము డోంట్ వర్రీ, మేము ఉన్నామని పీవీసీ మాట చెప్తుంది ఇక్కడ. సో ఇప్పుడు ఇలా తగిన మూలంగా చాలా మంది ఇక్కడ ఏం కోరుకుంటున్నారంటే, ఎవరి దగ్గర అయితే డీపీలు ఆల్రెడీ పెట్టి ఉన్నారో, అంటే సీడ్ వాల్యూకి పంపించున్నారో, వాళ్ళు ఇంకా కొన్ని రోజులు ఇలాగే ఉంటే బాగుండు అని కూడా అంటున్నారు. బట్ ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, $10 ఉంది, $11, $12 ఉన్నప్పుడు 1 lakh, 2 lakh, 3 lakh, కొంతమంది ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. మేబీ 5 lakh ఎవరైతే పెట్టుకున్నారో, ఎగ్జాంపుల్ 10 USDT పీవీసీ మీట వాల్యూ ఉన్నప్పుడు, వాళ్ళు ఇది ఒకవేళ $20 అయితే నేను 2-3 months లోపల ఒక 10 lakh అయితే నేను సంపాదించుకోగలను అనుకున్న వాళ్ళకి కొద్దిగా చుక్కెదిరైనట్టుగాని వాళ్ళకి కూడా మీరు టెన్షన్ లేదు సార్, మీకు కూడా టెన్షన్ లేదు. బట్ ఈ రోజు నీకు ఇలా అయిందని చెప్పేసి నువ్వు దాన్ని మొత్తం నెగిటివ్గా మాట్లాడితే రేపు పొద్దున అది నీకు మళ్ళీ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. బట్ ఇక్కడ నువ్వు అలా అయిందని చెప్పేసి మీటింగ్లోకి వచ్చి, సో ఇలా అయితే ఎట్లా, బిఎన్బి కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది అని అనడం. బట్ ఏంటంటే ఒకటి చెప్తాను సార్, తప్పు మాట్లాడడం కాదు సార్, తప్పు వినడం కూడా తప్పే. తప్పును తప్పు అని ప్రశ్నించుకోకపోవడం తప్పు. తప్పు మాట్లాడినప్పుడు అంటే దానికి గొడవ పెట్టుకునే అవసరం లేదు. బట్ గొడవ పెట్టుకోకుండా బట్ ఏంటంటే ఇది నాట్ కరెక్ట్ అని చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది సార్. అవును, సిస్టమ్ నీకు చుట్టం కాదు కావచ్చు, సిస్టమ్ నాకు కూడా చుట్టం కాదు, నన్ను కూడా సిస్టమ్ నియమించలేదు. బట్ మనందరం ఒకటే ఇక్కడ. బట్ ఏంటంటే కరెక్టే అనాలి, తప్పును తప్పే అనాలి. తప్పును నీకు తప్పు అని చెప్పే సత్తా లేనప్పుడు మనం వాటిని వినకూడదు కూడా. వినడం కూడా తప్పే. ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా సార్, $10 ఉన్నప్పుడు నేను కూడా $20 అవుతుందని చెప్పేసి ఒక $100 పీవీసీ మెటల్ కొని పెట్టుకున్నాను. ఓకే, సో ప్రైస్ $1.5 అయింది. బట్ ఇక్కడ నా ఒక్కరి గురించి ఆలోచిస్తే కుదరదు కదా సార్. సిస్టమ్ ఒక ప్రామిస్ చేసింది. ఏంటి? నా పార్ట్నర్స్ అంటే నాతో ఎవరైతే వస్తారో వాళ్ళే నా పార్ట్నర్స్. మరి నాతో ఎవరైతే వచ్చారో వాళ్ళే పార్ట్నర్స్. సీడ్ పార్ట్నర్ చేసుకున్న వాళ్ళంతా తన పార్ట్నర్స్. వాళ్ళకు బెనిఫిట్ ఇస్తానని చెప్పింది కదా మరి 2022 జూలై 28 తారీఖున చెప్పింది కదా. దానికి కదా వాళ్ళు కట్టుబడి ఉండాలి. సో మరి అక్కడ 100కి రిడీమ్ చేసుకుంటే అప్పుడు మనము కార్డ్ చేసుకోండి, అమెథిస్ట్ చేసుకోండి అంటే అమ్మో డబ్బులు నిజంగా వస్తాయా లేకపోతే నువ్వు గ్యారంటీ అంటే మీ అప్లైను
నేను ఎందుకు గ్యారంటీ అమ్మా, ఖచ్చితంగా వస్తాయి, సిస్టమ్ చెప్తుంది, మనం చెప్తున్నాం అని అంటే, అట్లయితే నేను చేసుకున్న కార్డ్స్ నాకు లాస్ట్ ఆనెక్స్ సరిపోతుంది అన్నావు. ఇప్పుడు కార్డ్ చేసుకున్న వ్యక్తి, అమిత్ చేసుకున్న వ్యక్తి, రూబీ తోబా చేసుకున్న వ్యక్తికి 100 పీవీసీ మెటా ఎప్పుడైతే రీడింగ్ చేసుకుంటున్నాడో 95 పీవీసీ మెటా వస్తుంది. మరి ఆ వ్యక్తి కూడా సంతోషంగా లేడు. పోయి అంటే ఆ 95 పీవీసీ మెటా రావడం కాదు, అక్కడ నేను బయటకు రావాలని అమ్ముకొని తినాల. అంటే నాకు అవసరం ఉన్నాయి. అట్లా అంటే తప్పుగా ఆలోచించద్దు, తనకు అవసరం ఉండొచ్చు, అవసరాలు ఉండొచ్చు. ఇక్కడ ఈ మరి రిడీమ్ చేసుకుందామంటే 200 రూపీస్ కట్ అవుతుంది, 200 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఆ ఛార్జ్ ఎవరు తీసుకుంటున్నా అంటే, బట్ నీ ఉద్దేశం లోపల పీవీసీ మెటా వాళ్ళు తీసుకుంటున్నారని నువ్వు అనుకుంటున్నావు. బట్ అది పీవీసీ మెటా వాళ్ళు తీసుకోవడం, అలా మన దగ్గరికి వెళ్ళి పీవీసీ మెటా వాళ్ళు ఎప్పుడు కానీ డబ్బులు తీసుకోరు. వాళ్ళు ఇవ్వడానికి తప్ప తీసుకోవడానికి లేదు సార్. వాళ్ళు ఇవ్వడానికి తప్ప తీసుకోవడానికి లేదు. సో అలా కొనుక్కున్న వ్యక్తి, ఇలా బిఎన్బికి భయపడ్డ వ్యక్తి ఒక మీటింగ్లోకి వచ్చి నెగిటివ్ గా మాట్లాడితే మిగతా వాళ్ళందరూ వింటున్నారు సైలెన్స్ గా. నాకు నవ్వు వచ్చింది. బట్ అట్లీస్ట్ వినకూడదు. అప్పుడు ఏమైతే సార్, అప్పుడు సపోజ్ ఇక్కడ ఒక 50 మందిలో 60 మందిలో 50 మంది వాళ్ళందరికీ వాళ్ళకి తెలుసు పీవీసీ మెటా గురించి, వాట్ ఇస్ ద బెనిఫిట్ అనేది. బట్ ఏంటంటే వాళ్ళు నెగిటివ్ మాట్లాడుతున్నా కూడా నేను వినాలి. నువ్వు ఇక్కడ పోతుంది సార్. నీకు ఉన్న బిలీవ్నెస్ మొత్తం అక్కడ పోద్ది సార్. మీకు అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, మీరు 99 మంచి పనులు చేయండి, ఒక్క పని ఖరాబ్ చేయండి, సో ఈ 99 మొత్తం తుడుచుకుపోతుంది. ఆ ఒక్క తప్పు. 100 పుణ్య కార్యక్రమాలు చేసి ఒక్క పాప కార్యక్రమం చేస్తే ఈ 99 చేసుకున్న పుణ్యం మీకు దక్కదు సార్. అలాగే వై వి హావ్ లిసన్. ఇప్పుడు నువ్వు అక్కడ సైలెన్స్ ఉన్నా నువ్వు వాళ్ళకి ఒత్తాస పలికినట్టే. పీజీ ప్రసాద్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు, ఒకసారి చూద్దాం సార్కి. వెల్కమ్ సార్. పీజీ ప్రసాద్ సార్, మీకు హ్యాండ్ రైజ్ ఇచ్చాం. పీజీ ప్రసాద్ సార్ వెల్కమ్ సార్, మీకు హ్యాండ్ రైజ్ ఇచ్చాం. ఓకే, సో బై మిస్టేక్ హ్యాండ్ రైజ్ చేశాను, మనకు తెలీదు. సో మనం ఏంటంటే సార్, ఇక్కడ నేను ఎందుకు తక్కువ శాతం నెగిటివిటీ మాట్లాడతాను, ఎక్కువ శాతం అదే మాట్లాడతాను. బట్ ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని ఉద్దేశించి, అంటే పబ్లిక్ ఒక వాళ్ళు ఏమనుకుంటున్నారో, లేదంటే నేను విన్న విషయాలను బట్టి మాట్లాడతాను తప్ప నెగిటివిటీ. బట్ నేను నెగిటివిటీ మాట్లాడను, నెగిటివ్ అనేది తీసుకురాను. అవును, నేనే చెప్పాను మీకు ఆల్రెడీ, ఇక్కడ మనకి బిఎన్బి కట్ అవుతుంది. ఇక్కడ ఆ 95 పీవీసీ మెటా అక్కడ వచ్చి కూర్చుంటుంది, కానీ నేను తీసుకొని తినట్లేదంటే అవును. బట్ ఏంటంటే దాని యొక్క ఒక డిజైన్ చేయబడింది అలాగా. ఏం డిజైన్ చేశారు అలాగ అనుకుంటే సార్, మేము ఫస్ట్ సెకండ్ రోజు సీడ్ ఫండింగ్ ఎవరైతే చేసుకున్నారో, అది కూడా నేను అనుకున్నాను, ఇది రావాలంటే 600 రోజులు అంటే 600 రోజులు అంటే ఎప్పుడు గడవాలి, అవి ఎప్పుడు రావాలి, అవి ఎప్పుడు నేను బయటకు తీసుకోవాలి అనుకున్నాను. అవునా సార్? 2022 28 తారీఖున 28 జూలైన 2 లక్షల రూపాయలు పెట్టి ఒక 1000 కాయిన్స్ తీసుకుంటే సిస్టమ్ నుంచి వెళ్ళి 500 కమిషన్, 500 రివార్డు. ఈ 1500 బయటకు రావాలి అంటే 600 రోజులు జరుగుతాయంటే 0.25 హిసాబ్ చొప్పున. అబ్బా, 600 రోజుల అప్పటికి సచ్చటుడు ఎవడో బతుకుటుడు ఎవడో, ఇది ఎప్పుడు రావాలా, మనం ఎప్పుడు తినాలా, బయటకు రావాలా అనుకున్నాం. బట్ వచ్చేసాయా లేవా సార్? అందరికీ తీసుకున్నారా లేదా అంటే అందరూ తీసుకున్నామని చెప్తా సార్. ఎందుకంటే ఇక్కడ మేము లైవ్ లో చూసాం, మేము తీసుకున్నాం, వాటిని అమ్ముకున్నాం. జూలైనే చేసి అది ఫిబ్రవరి వరకు దగ్గర ఒక 100 రూపాయలతో తీసుకున్న పీవీసీ మెటాని 1200 1300 రూపాయలకి అమ్ముకోవడం జరిగింది. సో మరి అలాంటప్పుడు మనం ఇలాగా మాట్లాడితే ఎలా సార్? అందుకే ఇప్పుడు మీరు సీడ్ వ్యాలీలోకి పంపించింది ఇప్పుడే బయటకు రావాలంటే ఎట్లా సార్? దానికి కూడా టైం పడుతుంది కదా, 600 రోజులు. సో 600 రోజులు ఇట్టే గడిచిపోతాయి సార్.
ఇప్పుడే వస్తుందా, ఇప్పుడు నేను బిఎన్బికి పెట్టుకుంటూ పోవాలా అని మనం ఒక మీటింగ్లో ఉండి అలా తప్పుడు మాట్లాడితే రేపు పొద్దునని కాదు, బట్ ఒక మంచి మనకి ఒక బెనిఫిట్ వచ్చే సమయంలో, అంటే ప్రైజ్ పెరిగి తీసుకునే సమయంలో అదే 40 మంది నువ్వు ఒకసారి కూర్చోబెట్టి, అవును సార్ ఆ రోజు మనం మాట్లాడడం తప్పు జరిగింది, కొద్దిగా లేట్ అయింది, కానీ మనకు సిస్టము నిజంగానే అన్నంత పని చేసింది, మనకి ఇచ్చింది అని చెప్పగలుగుతావా ఆ 40 మందికి? ఆ 40 మంది రాగలుగుతారా? బట్ ఆ 40 మంది ఈ రోజున ఆ 40 ఫ్యామిలీలు, ఆ తర్వాత వాళ్ళు ఒక ముగ్గురికి చెప్పినా కూడా 4x3 అంటే 120 ఫ్యామిలీస్ నెగిటివ్ అవుతారు. 120 ఫ్యామిలీస్ నెగిటివ్ అవుతారు సార్. దానివల్ల మరి ఒక సంవత్సరం తర్వాత నువ్వు పెట్టిన $10 నువ్వు కొన్న పివిసి మెట మళ్ళీ $10 అయితే ఒక నువ్వు లెవెల్ అంటే ఎక్కువ రాకుండా లెవెల్ అయినట్టు, అంతకంటే ఎక్కువ అయితే నువ్వు లాభం తీసుకున్నట్టే. మరి ఇక్కడ లాభం తీసుకున్న రోజు అదే 40 మందిని, అదే 120 మెంబర్స్, 120 ఫ్యామిలీస్ కి నువ్వు వెళ్ళి చెప్పగలుగుతావా? ఆ రోజు మనం తప్పు మాట్లాడిన సార్, నిజంగానే పవర్ సార్ చేసుకోవాలంటే ఇన్ని బిట్వీన్ సంవత్సరం గడిచిపోయింది, వాళ్ళు మొత్తానికి నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది చెప్పలేం సార్, కొంతమంది మొత్తానికి నెగిటివ్ వెళ్ళిపోగలుగుతారు. అలా మనం మీటింగ్లో ఇంకా 50 మంది ఉన్నారు కదా, సో అక్కడ మీరు 50 మంది ఉన్నారు కదా సార్, వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ రాజ్ సార్ కూడా ఉన్నారు కదా, ఇక్కడ మరి హనుమంత్ బోరు సార్ ఉన్నారు కదా, ఇక్కడ రవీందర్ రెడ్డి సార్ కూడా ఉన్నారు కదా, లేకపోతే ఇక్కడ ఇంకా ఎంతమంది లీడర్స్, వెంకటేష్ సార్ ఉన్నారు కదా, సో తాటిపంగ శంకర్ సార్ ఉన్నారు కదా, బాల నరసింహ సార్ ఉన్నారు సార్. సో ఇట్లా ఈ విధంగా ఇతరులు అని చెప్పేసి ఇంకో అతను చెప్పి ఇంకో అతను వై? సో డోంట్ లిసన్ దట్. అంటే మనం వినడం కూడా తప్పే. నేను చెప్పేది ఏంటంటే సార్, వినడం కూడా తప్పే. ఇప్పుడు మీరే ఆలోచించండి సార్, నేను అక్కడికి వెళ్ళి అవన్నీ విన్నాను అనుకోండి, మొత్తం విన్నాను అనుకోండి, ఇక్కడ ఇప్పుడు ఈ విధంగా నేను మాట్లాడగలనా? ఎక్కువ ఒకరు నాకు కూడా కొడతాయి కదా సార్, నేను మీలో ఒక్కరిని కదా, మా అందరం ఒకటే ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా. సో అలాంటప్పుడు మీరు వినే వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది అంటే సార్, నెగిటివ్ మళ్ళీ అదే గుర్తొస్తుంది మీకు. ఇక్కడ రాజేష్ ఎంత మంచి చెప్పినా, రాజేష్కి ఏంటంటే మంచి చెప్పడమే అలవాటు, పాజిటివ్ మాట్లాడమే అలవాటు. అది మీకు అర్థమైంది అనుకోండి, ఈయన ఇలాగే చెప్తాడులే అని చెప్పేసి ఇంట్రెస్ట్ అంతా అదే కనబడుతుంది, అది దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ నువ్వు మాట్లాడడానికి ఇంకో అతను సార్ అవును కరెక్టే, ఇంకో అతను అవును కరెక్టే అన్నాడు, ఇంకో అతను అవును కరెక్టే అన్నారు. అబ్బా అంతమంది అవును అన్నారు, మళ్ళీ వీళ్ళు కూడా ఇక్కడ ఈ మీటింగ్లు కూడా వీళ్ళు వస్తున్నారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే అదే గుర్తొస్తుంది సార్. ఏమంటారు కదా, పాజిటివ్ అంటే లక్ష్మీదేవి ఏమంటారు సంథింగ్ ఉంది, మంచిగా చెప్తారు వాళ్ళు. చెప్పులు విడిచి లోపలికి వచ్చేంత లోపంట చెడు అనేది, అంటే నెగిటివ్ అనేది ఊరంతా తిరిగి వచ్చేస్తాడు. అంత పాజిటివ్ గా ఉంటది, అంత పవర్ఫుల్ ఉంటుంది అక్కడ, అంత పవర్ఫుల్. వాళ్ళు గెలిచేది పాజిటివిటీ, బట్ పవర్ఫుల్ స్టార్టింగ్ ఏది చూపిస్తుందంటే నెగిటివిటీ. మీకు అది చూపిస్తుంది దాని పవర్ చాలా అంటే ఎక్కువ, దాని యొక్క దాంట్లో అంటే ఏమంటారు దాని సార్, వర్త్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఫాస్ట్ గా స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది నెగిటివిటీ. సో అలా మీరు వింటే, అంటే ఇక్కడ వీళ్ళు తప్పుగా మాట్లాడుతామని చెప్పేసి మీరు లెఫ్ట్ అవ్వండి, తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఇంకొకరు లెఫ్ట్ అవ్వండి. గొడవ పెట్టుకునే అవసరం లేదు, ఎక్కడ కానీ గొడవ అవసరం లేదు మనకి. తక్కువ మాట్లాడుతూ ఇంకొకరు లెఫ్ట్ అవ్వండి, తక్కువ మాట్లాడుతూ ఇంకొకరు లెఫ్ట్ అవ్వండి. అప్పుడు ఏమవుతుంది సార్, అలా మీరు ఆ 50-60 మెంబర్స్లలో ఒక 55 మెంబర్స్ లెఫ్ట్ అయ్యారు అనుకోండి, 5 మాట్లాడుకోండి. అలా ఆ 5 మాట్లాడుకొని, బట్ అన్ని గంటల సేపు బిట్వీన్ ఈ మీటింగ్ స్టార్ట్ కాకముందు స్టార్ట్ అయ్యి, మళ్ళీ ఈ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ ఈ మీటింగ్ బంద్ అయిపోయి మళ్ళీ అలాగే వెళ్ళారు. ఏం లాభం వచ్చింది సార్ అందులో? ఏమొచ్చింది సార్? వై వీఆర్ లిసన్? ఎందుకు వినాలి మనం మాటలు? మరి అక్కడికి వెళ్ళి సరే ఎందుకు మాట్లాడుతున్నారని ఎవరైనా ప్రశ్నించారా? అది కూడా లేదు. సో వాట్ అంటే సార్, ఎవరిది వాళ్ళ ఇష్టం. నేను ఇక్కడ ఎవరిని మనము ఇలా అనుడు కాదు, బట్ ఏంటంటే సార్ మన లైఫ్లో కూడా ఇలా ఉంటుంది సార్. ఎందుకంటే లైఫ్లో కూడా మనము
నెగిటివ్కి వెళ్ళకూడదు, నెగిటివిటీ మాట్లాడకూడదు. సో మనం ఏం కోరుకుంటాం సార్? మన ఫ్యామిలీ బాగుండాలి, మన వాళ్ళు బాగుండాలి, సో అనేది కోరుకుంటాం కదా సార్. అంత మంచి కోరుకొని ఒకసారి 2 సార్లు కోరుకోండి సార్. ఏది మన ఫ్యామిలీ బాగుండకపోయినా పర్లేదు అనుకుంటామా సార్? వాళ్ళ మనం ఆ ఒక్కసారి అని అనుకుంటామా? సో మరి ఈ ఒక్కసారి అక్కడ వెళ్ళి వినడం ఎందుకు? ఎగ్జాంపుల్ సార్, అదంతా మీ ఇష్టం సార్. ఎవరైనా, నేనేం ఇక్కడ ఏమంటుంది సార్, మీలో నేను ఒక్కడిని ప్రతిసారి చెప్తూ ఉంటాను సార్, మీలో నేను ఒక్కడిని, నేనేం డిఫరెంట్ కాదు. సో ఇక్కడ కూడా మిమ్మల్ని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను, మాట్లాడండి సార్, మీకు ఏమనిపిస్తుంది చెప్పండి అంటే మేము చెప్పడానికి ఉంటుంది, మేము మాట్లాడడానికి ఉంటుంది. సో సిస్టంలో మైనస్ ఉన్నాయి, లేవని కానీ నేను ఎప్పుడు అనలేని. అసలు మైనస్ అనేది లేవని చెప్పి నేను ఎప్పుడు అనట్లేదు. మైనస్ ఉన్నాయి, మైనస్ లేవని నేను ఎప్పుడు అనలే. బట్ వాటిని మనం తీసుకుంటే ఈ ప్లస్ని మనం గుర్తించలేకపోతాం సార్. అట్లా అందుకని ఆ మైనస్ని గుర్తించకుండా నేను ఏం చేస్తానంటే మైనస్ని పక్కనెట్టి ప్లస్ తీసుకుంటాను అనమాట, అంతే తప్ప. లేకపోతే డాక్టర్ జాన్ సార్ నాకు చుట్టం కాదు, సో నాకేమో సార్ మీరు ఈ మీటింగ్ పెట్టండి, మంచి మాటలు మాట్లాడండి, నెగిటివ్ మాట్లాడేయకద్దండి, ఎవరిని మాట్లాడకదని చెప్పండి అని నాకు ఎప్పుడు చెప్పలేదు సిస్టర్. ఎప్పుడు చెప్తూనే ఉంటాను మీకు. మీరు కూడా నెగిటివ్ మాట్లాడుతూ ఎవరైనా నెగిటివ్ మాట్లాడితే ఊరుకోవద్దు అని నాకు ఎవరు చెప్పలేదు సార్. సిస్టమ్ వాళ్ళు నాకు ఎవరైతే చెప్పలేదు. అందుకని నేను ఏమంటానంటే సార్, మనం డోంట్ లిసన్ ఆన్ దట్. ఎవరము వినకూడదు. ఒకటి గుర్తుంచుకోండి సార్, బిఎన్బి అనేది మీరు ఇంకో వేరే మీటింగ్లలోకి వెళ్ళి కూడా అడగండి, ఈ బిఎన్బి ఛార్జ్ ఎక్కడికి వెళ్తుంది అని. అక్కడ నెగిటివ్ మాట్లాడిన మీటింగ్లో అక్కడ ఏం మాట్లాడారు? మీరందరూ ఉన్నారు కదా సార్, అక్కడ కొంతమంది ఉన్నారు, ఇక్కడ అందరు కాదు. సిస్టమ్కి వెళ్తుందని మాట్లాడారు, మరి సిస్టమ్కి వెళ్ళదు సార్. అది మీరు హిందీ మీటింగ్లో కానీ లేకపోతే ఎప్పుడైనా లీడర్స్ మీటింగ్లో వెళ్ళినప్పుడు అక్కడ అప్పుడప్పుడు అడుగుతారు సార్, అక్కడ ఏమని, మీరు ఎవరన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, లేదా మీరు క్వశ్చన్ వేయండి అని చెప్తారు. అక్కడ అడుగుతారు. అడిగినప్పుడు సార్ మనకి బిఎన్బి మన బిఎన్బి కట్ అవుతుంది కదా, సో బిఎన్బి సార్ ఇది కట్ అవుతుంది కదా సార్, ఎక్కడికి వెళ్తుంది? మొత్తం సిస్టమ్కి వెళ్తుంది కదా అని ఒక ప్రశ్న వేయండి. ఏమవుతుందంటే మనకు అక్కడ జవాబు దొరుకుతుంది సార్, మనకు అక్కడ జవాబు దొరుకుతుంది. అడగచ్చు, ఎక్కడైనా ఏమైనా మనం అడగచ్చు సార్. మనము అలాంటి మాట్లాడకూడదు, లేకపోతే మంచి మాట్లాడాలా అలాంటి ఏం లేదు. నేనే రైజ్ చేస్తాను సార్ అప్పుడప్పుడు. నేను వేరే మీటింగ్లోకి వెళ్తాను కదా సార్, నేను హ్యాండ్ రైజ్ చేసి నేను కొంచెం నెగిటివ్ కూడా మాట్లాడి చూస్తాను. ఒక 2 మాటలు వేస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసు, కొంతమంది అక్కడ తెలిసి ఉంటుంది నేను ఎందుకు మాట్లాడాను అనేది. ఎందుకంటే మన టీంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాట్లాడుతున్నాం అని చెప్పి వాళ్ళకి తెలుసు, మనం పాజిటివ్ అని చెప్పి వాళ్ళకి తెలుసు. బట్ ఏంటంటే తెలుసుకోవడానికి మాట్లాడదు, దానికి నెగిటివ్ చేయడానికి వేరు. సో అలా మనం అడగచ్చు. అందుకని చెప్పేసి మిమ్మల్ని కూడా ఇక్కడ అప్పుడప్పుడు మీరు మాట్లాడండి సార్ అని అడుగుతాం, ఓకేనా? సో దట్స్ వై వీఆర్ టెల్లింగ్ టు, ఎప్పుడైనా ఎనీ టైం నెగిటివ్ అంటే తప్పుగా మాట్లాడినప్పుడు దాన్ని ప్రశ్నించడం నేర్చుకోండి ఖచ్చితంగా. అప్పుడే కరెక్ట్, లేదంటే వినకూడదు. వింటే మాత్రం ప్రశ్నించండి. సో ప్రశ్నించినప్పుడు అక్కడ ఒకవేళ మనం మాట్లాడినప్పుడు అది నువ్వు కరెక్ట్ కాదు అన్నప్పుడు మనం అక్కడ నుంచి తప్పుకోవాలి, అంతే. లెఫ్ట్ ద మీటింగ్ ఫ్రమ్ దట్ టైం. ఓకే సార్, కాల్ వస్తుంది, లేకపోతే నేను మళ్ళీ మాట్లాడతాను, బస్ అయిపోయా, సింపుల్. సో అందుకే నేను చెప్తాను సార్, వీఆర్ ద గోయింగ్ టు పాజిటివ్ అని అట్లా. ఓకే, సిస్టమ్ ఎప్పటికైనా మనకి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చారు, వెల్కమ్ సార్ జగన్మోహన్ రెడ్డి సార్.
జగన్మోహన్ రెడ్డి, కోఆర్డినేటర్ సార్, హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్. ఓకే, హ్యాండ్ రైజ్ మరి మీరు ఊరికి చేస్తున్నారా లేకపోతే ఏంటి సార్? మాట్లాడాలని చేస్తున్నారు. మాట్లాడాలని చెప్తే మాట్లాడండి సార్, మీకు అన్ని ఆప్షన్ ఇస్తున్నాం కదా. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, మరి పిలిస్తే రావట్లేదు, మళ్ళీ మైక్ ఓపెన్ చేసుకోవట్లేదు. వెల్కమ్ సార్, జగన్మోహన్ రెడ్డి సార్, వెల్కమ్. మీరు హ్యాండ్ రైజ్ చేస్తారు. సో వెల్కమ్ సార్, వెల్కమ్ శ్రీను సార్, మాట్లాడండి. వెల్కమ్. శ్రీను సారా, మీరు వెల్కమ్ సార్. సార్ మీరు మాట్లాడండి, తర్వాత మాట్లాడు. సార్ తర్వాత మాట్లాడండి. ఓకే ఓకే, మరి అలాంటప్పుడు మైక్ మ్యూట్ చేసుకోండి. మీరు మైక్ అన్మ్యూట్ అయ్యారు, అందుకని చెప్పేసి నేను వెల్కమ్ చెప్తాను అనమాట. ఓకే, సో అందుకే మీ అందరికీ ఎప్పుడైనా నేను చెప్తాను ఏంటంటే, వెల్కమ్ సార్. ఒక్కడ సార్, ఇక్కడ కే గంగరాజు, చంద్రశేఖర్ సార్ 1 minute సార్. ఇక్కడ కే గంగరాజు సార్ వచ్చారు, సార్తో మాట్లాడిన తర్వాత మనము వెల్కమ్ చెప్తాను. కే గంగరాజు సార్, నమస్తే సార్. నమస్తే. ఓకే సార్, అప్పుడు సీడ్ ఫండింగ్ 5,000తో చేసుకున్నారు సార్, 12-13 మెటా వాల్యూ ఉన్నప్పుడు. ఓకే, వాళ్ళకి డిపి ట్రాన్స్ఫర్ కూడా ఇంకా కాలేదు. అంటే డీప్ ట్రాన్స్ఫర్ కాలేదంటే అంటే ఆ సీడ్ వాల్యూ పంపించలేదా సార్? ఇంకా పంపించలేదు. వస్తుంది చేసుకోండి అంటే చేసుకున్నారు కొంతమంది. ఓకే, ఇప్పుడు ఇంకా మాకు డిపి ట్రాన్స్ఫర్ కూడా కాలేదు. ఎప్పుడు ఓపెన్ అవుతాయి? మళ్ళీ పిఎస్సి మెటా వాల్యూ కూడా డౌన్ అయింది కదా అని అడుగుతున్నారు సార్. ఏం చెప్పమంటారు? అయితే సార్ ఇప్పుడు ఒకటి చెప్తాను. ఇప్పుడు మీరేమనుకుంటారు సార్? ఎందుకంటే పీవీసీ మీట్ డౌన్ అయిన కారణం వల్ల ఏమవుతుందంటే సార్, ఇప్పుడు మేము ఆల్రెడీ అందులో ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం మేము. సో మాకేమైందంటే సార్, 100 పంపించుకున్నప్పుడు మాకు ఇంతకు ముందు 13 ఉంటే 13-12 ఉంటే మాకు 7 మెటాలే వచ్చాయి సార్. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, మాకు ఇప్పుడు 95 పీవీసీ మెటాలు వస్తున్నాయి. అవును, మాకు ఇప్పుడు 95 పీవీసీ మెటాలు వస్తున్నాయి. అంటే ఎగ్జాంపుల్ ఇస్తాను సార్, మీరు అన్నానికి జస్ట్ వినండి, వింటే మీకు అర్థమవుతుంది అనమాట. సో నాకు 95 పీవీసీ మెటాలు వస్తున్నాయి కనుక నేనేమనుకుంటున్నానంటే, వావ్, చాలా మంచి పీవీసీ వాళ్ళు చాలా మంచి పని చేశారు, చాలా బాగుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎగ్జాంపుల్ అదొకటి. తర్వాత డీపీలు సరైన టైంలో పెట్టుకోనకుండా, అంటే మనకు టైం ఇచ్చింది సార్, ఆ టైంలో 1 month కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అంటే డీపీలు పెట్టుకోవడానికి సార్, సీడ్ ఫండింగ్ చేసుకొని డీపీలు పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. బట్ ఇంకా అంతకంటే ఎక్కువ ఆగితే ఆల్రెడీ చేసుకున్న వాళ్ళ సంగతి లేట్ అవుతుందన్న ఉద్దేశంతో 1 month ఆగి మళ్ళీ ఒక రోజు 2-3 రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చి మళ్ళీ ఒక రోజు ఇచ్చి అప్పుడు కానీ బంద్ అయింది. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళు డిలే చేసుకున్నారు, అంటే మనమే డిలే చేసుకున్నాం దాన్ని బట్టి. అయితే ఒకటి ఇక్కడ మీకు కొంతమంది చెప్పుండొచ్చు, అవును నేను మీ లీడర్స్ ఎవరైనా ఒకవేళ మళ్ళీ వస్తే రావచ్చు అంటే, వీళ్ళు ఏమని చెప్పారు అంటే, మనకి బంద్ అయిన తర్వాత పీవీసీ మెటా మనం .com ని ఓపెన్ చేసి చూస్తే, వీఆర్ కమింగ్ న్యూ లుక్ అండ్ న్యూ ఐడియాస్, అంటే సేమ్ రాను అని చెప్పింది. కొత్త ఐడియాలతో నేను వస్తాను, కొత్త డిజైన్స్ తో నేను వస్తాను అని చెప్పింది. అయితే దానికి ఆధారంగానే రావచ్చు అని చెప్పడం జరిగింది. ఓకే సార్, మనం ఇప్పటికి కూడా ప్రైవేట్ సిచ్యువేషన్ లో కూడా మనం అనుకుంటున్నది రావచ్చు అని. బట్ ఏంటంటే సిస్టమ్ నేను వస్తాను అని మాత్రం, నేను మళ్ళీ ఇదే విధంగా వస్తాను, సీడ్ వాల్యూలో మీరు పెట్టుకోవడానికి నేను ఛాన్స్ ఇస్తాను అని మాత్రం మనకు చెప్పలేదు. ఇప్పుడు మనము అయితే వాళ్ళకి ఏం చెప్తామన్న మాట మాట్లాడితే, పీవీసీ మీటర్ రేట్ తక్కువ ఉంది అంటే వాళ్ళకు దాని విలువ తెలియట్లేదు అనమాట. తక్కువ ఉన్న కారణంగా ఏంటంటే పీవీసీ మీటర్లో ఉన్న వాళ్ళకి లాభం జరుగుతుంది. ఇప్పుడు మీకు చెప్పాను కదా సార్, మాకు ఇంతకు ముందు 7 పీవీసీ మీటర్లు వస్తుంది. అలాంటి ఇప్పుడు 95 పీవీసీ మీటర్లు, 90కు 7 పీవీసీ మీటర్లకు 95కి చాలా తేడా ఉంది కదా సార్. అవును, అదే మాకు ఇప్పుడు లాస్ అవుతుంది కదా.
అప్పుడు పీవీసీ మెటల్ కూడా తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు డీపీ కూడా మాకు అందుబాటులో రాలేదు, అవన్నీ లాస్ అవుతున్నాం ఇప్పుడు కదా, చెప్పాను మీకు సార్, ఇప్పుడు వస్తాయని చెప్పాను. ఇప్పుడు అంటే వినండి సార్, ఇప్పుడు మీకు అర్థమైంది కదా సార్. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలో మీకు అర్థం కాలేదా? నేను చెప్పిన దాంట్లో మీరు డిలే చేశారు, అంటే వాళ్ళు డిలే చేశారు. మరి మీరు సరైన టైంలో ఎందుకు చేసుకోలేదు అని అదొకటి వాళ్ళకి చెప్పొచ్చు. లేదంటే ఇప్పుడు చెప్పండి సార్, మీరు అప్పుడు కరెక్టే మీరు చేసుకున్న మాట వాస్తవమే. ఇప్పుడు ఒక 10,000 పెట్టి చేసుకుంటే వాళ్ళకి సార్ 150 పీవీసీ మెటల్ వస్తున్నాయి. అంటే 10,000 ఎందుకన్నా అంటే సార్ 100 యూఎస్డిటీతో చేసుకుంటే ఇప్పుడు సిస్టమ్ నుంచి 50% రివార్డు, తో 150. అంటే వీళ్ళని మీరు డీపీలు ఓకే, దాని సంగతి చూద్దాం సార్, రావచ్చు, కొద్దిగా లేట్ అవుతుంది. మేబీ ముందుగా వాళ్ళు పెట్టుకున్నారు కదా, మేబీ 800 రోజుల తర్వాత రావచ్చు. 800 రోజులు అంటే సార్ ఈ ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే సార్ 800 రోజులు అయితే డీపీలు మొత్తం బయటకు వచ్చేస్తాయి అనమాట. అంటే వాళ్ళు పెట్టినవి మొత్తం యూఎస్డి గా తయారై బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఇవ్వచ్చేమని చెప్పి మేము అనుకుంటాం. వాళ్ళ ఇది కూడా సిస్టమ్ చెప్పింది కాదు, ఇది కూడా సిస్టమ్ చెప్పింది కాదు. సో వాళ్ళకి మీరే సమాధానం చెప్పాలి అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను. మేబీ మేము లీడర్తో మాట్లాడడం జరిగింది, 800 రోజుల తర్వాత రావచ్చు అన్నారు. బట్ ఇక్కడ మీరు బాధపడకంటే మీరు బాధపడద్దు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో పీవీసీ మెటల్ రేట్ తక్కువ ఉంది అంటే మనకు మేలు జరుగుతుంది అని చెప్పాలి. మనకి అంటే వాళ్ళంటారు నాకేం మేలు అంటారు. నీకు మేలు ఎందుకు జరగట్లేదు? నువ్వు సరైన టైం లోపల నువ్వు డీపీని పెట్టుకోలేవు. ఎందుకు పెట్టుకోలేవు? మరి అదే ఇదేదో చేసుకునేది ముందుగా చేసుకుంటే అయిపోతుండే కదా. అంటే ప్రేమతో చెప్పాలి సార్. ఇప్పుడు నేను కడకు మాట్లాడటానికి అనిపిస్తుంది ఇక్కడ మనం ఫోన్ లో, కానీ మనం ప్యార్సే మాట్లాడాలి, వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడాల్సి వస్తుంది. సో సార్ మనమే లేట్ చేశాము కనుక ఇప్పుడు మనకు బెనిఫిట్ జరగాలి అంటే మాత్రం ఇప్పుడు 10,000 అంటే ఒక 100 యూఎస్డితో సీడ్ ఫండింగ్ మరోసారి దానికి చేసుకుంటే 150 పీవీసీ మెడల్ వస్తాయి. సో ఖచ్చితంగా ఇవి బయటకు రావాలంటే మళ్ళీ 600 లోడ్ అవుతుంది కనుక ఖచ్చితంగా పీవీసీ మెటల్ రేటు హై అవుతుంది సార్. అప్పుడు కంపల్సరీ వాళ్ళకు మేలే జరుగుతుంది. ఇది సార్ వాళ్ళకి చెప్పాల్సింది. మాట్లాడండి సార్, ఇప్పుడు మీరు మాట్లాడచ్చు సార్. నేను మాట్లాడితే మీకు మళ్ళీ సమాధానం చెప్తాను నేను. అదే సార్, ఇప్పుడు కొంతమంది సీడ్ ఫండింగ్ చేసుకున్నారు, దాంట్లో కొన్ని పీవీసీ మెటల్ రిలీజ్ అయినాయి, అవి ట్రాన్స్ఫర్ కావట్లేదు అంటున్నారు. అది ట్రాన్స్ఫర్ కాదు, ఎందుకంటే సార్ అది ఇప్పుడు చూడండి సార్, మేము ఫస్ట్ రోజు సీడ్ ఫండింగ్ చేసుకున్నాం సార్. మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం సార్. ఒక వ్యక్తి 1000 పీవీసీ మెటల్ ఫస్ట్ రోజు సెకండ్ రోజు కొనుక్కుంటే, అంటే 2022 జూలైలో కొనుక్కుంటే ఏమైందంటే సార్ 1000 కొనుక్కున్న వాళ్ళకి 500 పీవీసీ మెటల్ రావడం జరిగింది. ఫస్ట్ రోజు దగ్గర 100-200కి దొరికింది పీవీసీ మెటల్. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. అప్పుడు ఇంకా ఎక్స్ట్రా అంటే ఇప్పుడు మనకు 60-70 రూపాయలు దొరుకుతుంది ఈ రోజు ప్రైస్ చూస్తే, అప్పుడు మాకు 150-200 దొరికింది. సో అవి రిలీజ్ అయినాయి. అవి రిలీజ్ అయిన కొద్ది మేము 100, 600, 200, 300 కూడా అలా మేము ట్రాన్సాక్షన్ చేసుకున్నాం సార్. అంటే సిస్టమ్ ఏంటంటే సార్ అందరికీ ఛాన్స్ ఇస్తూ పోతా ఉంటది. ఇప్పుడున్నది చేంజ్ అవుతుంది, మళ్ళా చేంజ్ అవుతుంది. ఇట్లా అప్డేట్లు వస్తూ ఉంటాయి అనమాట. ఇందులో ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏంటంటే ఇప్పుడు అవ్వట్లేదు. సో మొన్నటిదాకా అయ్యాయి, ఇప్పుడు మళ్ళీ ఇస్తారు సార్ వాళ్ళు. ఎందుకంటే రోజు 5 పీవీసీ మెటల్ అక్కడి నుంచి మనము విడ్రాల్ చేసుకోవచ్చు సార్. రోజు 5 పీవీసీ మెటల్ మేము చేస్తున్నాం కదా సార్. అంటే రోజు 5 పీవీసీ మెటల్ రిడీమ్ చేసుకుంటే అది టోకెన్ ఫార్మింగ్ పేజ్ లో కూర్చుంటుంది. కరెక్టే, మీరు అన్నది కరెక్టే. బయటకు రావట్లేదు అది. ఎందుకు బయటకు ఇవ్వట్లేదు అంటే సార్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు బయటకు వస్తే దాన్ని సేల్ చేసుకుంటే, మీరు తీసుకున్నప్పుడు 1200 రూపాయలు ఉన్న కాయిన్ ఇప్పుడు మీరు అమ్ముకుంటే దానికి 50 రూపాయలు 60 రూపాయలు వస్తుంది. అందుకని మీకు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎవరు లాస్ దీనివల్ల అంటే సిస్టము తన యొక్క పార్ట్నర్లని సేఫ్ జోన్ లో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. సేఫ్ జోన్ అంటే మీకు అర్థమైంది సార్, అంటే మిమ్మల్ని కాపాడుకుంటుంది. అది సిస్టమ్ ఏంటంటే మనని కాపాడుకుంటుంది. ఇప్పుడు మీకు అవి వాళ్ళు అన్నారు వచ్చినాయి కూడా, ఇప్పుడు రిలీజ్ అయినా కూడా మాకు బయటకు వస్తలేవు సార్. బయటకు వస్తే అవి ఏం చేస్తారు మీరు? ఎగ్జాంపుల్ ఒక 5 పీవీసీ, ఇప్పుడు మీరు అప్పుడు 6 పీవీసీ మెటల్, ఇప్పుడు మీకు వచ్చేది 6 పీవీసీ మెటల్, 6 పీవీసీ మెటల్ వస్తాయి. ఆ 5 పీవీసీ మెటల్ బయటకు వస్తే మీరు వాటిని ఏం చేస్తారు? వాళ్ళకి క్వశ్చన్ వేయండి. వాళ్ళకి అమ్ముకుంటే ఎన్ని రూపాయలు వస్తాయి? ఈవెన్ 300 రూపాయలు రావు. మీరు పెట్టింది ఎంత? 6,000 రూపాయలు అప్పుడు ఆ టైంలో. ఎందుకంటే ఆ ప్రైజ్ ని బట్టి మీరు సీడ్ ఫండింగ్ చేసుకున్నారు 50-60 యూఎస్డీలతో, అంతే కదా సార్? అంతే. సో మరి ఇప్పుడు ఈ బయటకు వస్తే దీన్ని మీరు అమ్ముకుంటే 300 రూపాయలు వస్తాయి. అక్కడ 6,000 ఎక్కడ, 300 ఎక్కడ? సో వాళ్ళు గెస్ చేసింది ఏంటి? 6,000కి 60,000 తీసుకోవాలనుకున్నారు కదా. 6,000కు 60 లక్షలు 6 లక్షలు తీసుకోవాలనుకున్నారు కదా. అందుకు సిస్టమ్ ఇప్పుడు పెయిన్ సిస్టమ్ లో ఆపింది సార్. సో సిస్టమ్ కి తనకు కాపాడుకునే యొక్క ఆలోచన ఇదనమాట సార్. ఓకే, ఇప్పుడు నేను అంతా చెప్పినంత మీరు చెప్పకపోయినా కూడా మీరు మీటింగ్ అటెండ్ అవ్వండి సార్. వాళ్లకు కొద్దిగా
ప్రేమతో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఒక 100 యూఎస్డితో మీరు సీడ్ ఫండింగ్ చేసుకోండి సార్. చేసుకుంటే మీకు 150 పీవీసీ మెటల్ వస్తాయి. అప్పుడు 6,000కు మీకు 6 వచ్చినాయి. అవునా సార్? 4 ఇక్కడ 4 సిస్టమ్ రేటును బట్టి ఇచ్చింది, 2 ఏమో రివార్డ్ గా ఇచ్చింది. అంతే కదా సార్? అంతే అంతే సార్. సో ఇప్పుడు 150 వస్తున్నాయి. అక్కడ ఆ 10,000 రూపాయలకి 150 పీవీసీ మెటల్ వస్తున్నాయి. ఎందుకంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో లోపల 1 యూఎస్డితో లాక్ ఉంది. ఇప్పుడు అంటే ఒక యూఎస్డితో ఒక పీవీసీ మెటల్ వస్తుంది కనుక అప్పుడేమో 50తో చేసుకుంటే రివార్డు వచ్చేది 50%, ఇప్పుడు 100తో చేసుకుంటే వస్తుంది కనుక ఇప్పుడు 100తో కొంతమంది చేయించండి సార్. సో ఇలా చెప్తే కొంతమంది ఏమో అప్పుడు మళ్ళా అంతకుముందు నేను ఆనెక్స్ చేశాను 8,000 రూపాయలు ఖర్చు అయింది అంటారు పర్లమెంట్లో. ఇప్పుడు మళ్ళీ నువ్వు 6,000కు పెట్టి సిరి పని చేసుకున్నా మళ్ళీ ఇక్కడ 6,000 పెట్టాను, మళ్ళీ 10,000 పెట్టమంటున్నావా అని కూడా మీకు వాళ్ళు మరొకసారి క్వశ్చన్లు వస్తాయి సార్ అక్కడ. బట్ ఏంటంటే ఇది మీరు చేసింది కాదు, మీ సిస్టమ్ కాదు, ఇది మీరు సిస్టమ్ ఓనర్ కాదు. బట్ చేసుకున్న వాళ్ళు నీ ఎగ్జాంపుల్ ఇస్తే అవును అనేది వాళ్ళకి అనిపించేలా మీరు చెప్పగలిగితే అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు. బట్ ఎవరైతే రియలైజ్ అవుతారో వాళ్ళకే బెనిఫిట్. ఇక వినని వాళ్ళ సంగతి అంటే సార్ వాళ్ళని ఎవరం ఏం చేయలేం. ఇది సార్. చెప్పండి సార్, ఇప్పుడు మీరు మాట్లాడచ్చు. ఓకే సార్, ఇంకొక స్మాల్ డౌట్. చెప్పండి సార్, అడగండి సార్. అప్పుడు కమ్యూనిటీ 1,30,000 1,40,000 ఉన్నప్పుడేమో హై ఉంది కదా, ఇప్పుడు కమ్యూనిటీ 1,80,000 90,000 దాకా వచ్చింది కదా, ఇప్పుడు డౌన్ ఎందుకు అయింది అని అడుగుతున్నారు సార్. కరెక్ట్ సార్, మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇది వాల్యుబుల్ మీరు అడిగిన క్వశ్చన్. ఇక్కడ ఒకటి సార్, 150 కోట్ల సప్లై సార్ మనది, 150 కోట్లు సప్లై. బట్ ఇక్కడ హై వాల్యూ ఉన్నప్పుడు ఇప్పుడు 10 ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మీరు మీటింగ్ వచ్చి ఎన్రోల్ అని మాకు తెలియదు, మీటింగ్ రాబట్టి ఎన్రోల్ అవుతుందో నాకు తెలియదు. బట్ ఇక్కడైనా ఇంకో మీటింగ్ అయినా మనము పీవీసీ మెటా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళింది కనుక సో వాళ్ళు ఎక్కడ పీవీసీ మెటాను దాచిపెట్టడానికి లేదు కనుక ఈ 150 కోట్లు అనేది సిస్టమ్ దగ్గర ఉండకూడదు, పబ్లిక్ దగ్గర ఉండాలి. అంటే సార్ నీలాంటి వాళ్ళం నాలాంటి వాళ్ళం కూడా, అంటే మనము మధ్యతరగతి వాళ్ళం, అంటే మనం పూర్తిగా లో కాదు పూర్తిగా హై కాదు, అంటే మనం మధ్యతరగతి వాళ్ళం. సో మరి సిస్టమ్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ చెప్పింది సిస్టమ్, నేను పేదవారిని నేను ఉన్నత స్థాయికి తీసుకురావడానికి నేను నా యొక్క ఇంటెన్షన్ అది అని చెప్పి చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా మరి ఇప్పుడు 10 ఉంటే నిమిత్త మాత్రుడు కొనగలుగుతాడా పీవీసీ మెటాని? తక్కువగా ఉంటే కొనగలుగుతాడా? తక్కువగా ఉంటే కొనగలుగుతాడు. సో ఇప్పుడు అలా వస్తూ 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 అందులో సగం అక్కడ వరకు కూడా వచ్చింది. అంటే ఎంతటి తక్కువ, అంటే క్రిప్టో గురించి తెలుసుకున్న వ్యక్తి ఎంతటి నాకు తెలియదు అనే వ్యక్తి కూడా కొనగలడు. ఆ ప్లేస్ లో కూడా వచ్చింది. అంటే ఈ 150 కోట్లు అనేది ఈ మధ్యన సేల్ అవుతున్నాయి, అంటే మన బయటకు వస్తున్నాయి, మొత్తం సిస్టమ్ దగ్గర ఉండకుండా బయటకు వస్తున్నాయి. అంటే అందరి దగ్గరికి వెళ్ళడానికి ఈ ప్రైస్ అనేది తగ్గడం జరుగుతుంది. దానివల్ల ఇంకొకటి ఏంటంటే సార్, ఇందాక చెప్పాను కదా సార్, 95 పీవీసీ మెటల్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అన్నట్టుగా కమ్యూనిటీకి దీనికి సంబంధం లేదు, ఇంకా దీనికి కలపలేదు ఇంకా మనకి. ఈ కమ్యూనిటీని బట్టి బయట వ్యక్తులు కూడా మనకు అవసరం సార్. ఇప్పుడు 150 కోట్ల పీవీసీ మెట 2 లక్షలు అంటే ఇందులో ఇప్పుడు మీరు అన్నారు కదా సీడ్ ఫండింగ్ వాళ్ళు చేసుకున్నారని, ఓపెన్ చేయని వాళ్ళు ఇందులో 50,000 మంది కంటే ఎక్కువ ఉంటారు సార్. ఈ 1,80,000 ఏదైతే మనకు చూపిస్తుందో ఇందులో 50,000-60,000 మంది మెంబర్స్ నిమిత్త మాత్రుడు, వాళ్ళు ఓన్లీ జస్ట్ సీడ్ అది ఓకే మన ఫెస్టివల్ ఓపెన్ చేసుకొని ఒక పీవీసీ మెటా పెట్టుకున్న వాళ్ళే. మిగతా 1 lakh పీపుల్ మాత్రమే పీవీసీ మెటాలు కొనుక్కోవడం, వాళ్ళ దగ్గర పెట్టుకోవడం, తర్వాత వాళ్ళ క్రిప్టో అంటే ఏంటో తెలుసుకోవడం ఉంది. సో ఇది సార్, ఎందుకంటే అందరి దగ్గరికి వెళ్ళాలి,
అన్న ఒక ఆలోచన సిస్టమ్ అన్నమాట సార్. సో త్వరలో ఇది కూడా మళ్ళీ ఏమవుతుంది సార్, సిస్టమ్ మనకు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఏమని అంటే మీరు మార్కెట్ ప్రైస్ అంటే సార్ ఇప్పుడు బయట ఏదైతే తక్కువ రేట్ ఉందో దాని గురించి మీరు వర్రీ అవ్వద్దు, భయపడవద్దు. మీకు లోపల అంటే సార్ సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ అంటారు దాన్ని. సో దాంట్లో మీకు ఏమాత్రము మీకు ప్రాబ్లం లేదు. అంటే మీకు నేను ఏదైతే ప్రామిస్ చేశానో 0.125% టోకెన్ ఫార్మింగ్ లో ఇస్తానని చెప్పాను సార్, 0.25%, అండ్ సీడ్ ఫండింగ్ లో 0.25% అక్కడ ఇస్తానని చెప్పాను. తర్వాత నువ్వు డీపీ ఏదైతే పెట్టినావు అక్కడ కూడా నేను 0.125 ఇస్తాను. అది నేను ఏదైతే ప్రామిస్ చేశానో అది మీకు కంటిన్యూ వస్తూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. దాంట్లో మీకు ఏమాత్రము మీకు అందులో మీకు ఏమాత్రం ప్రాబ్లం లేదు. బట్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటంటే నేను మన పీవీసీ వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా మనం రావాలి, నెట్వర్క్ మనకు పెంచుకోవాలి. కనుక మీరు దాని గురించి ఆలోచించొద్దు అని సిస్టమ్ మనకు నోటిఫికేషన్ ఇచ్చింది సార్. అర్థమైందా సార్? సో ఇది తగ్గడానికి కారణం. త్వరలో మనకు డబుల్ డిజిట్ కూడా వెళ్తుంది సార్. ఇది త్వరలో అంటే త్వరలో అంటే సార్ త్వరలో అంటే 1 month 2 month కాదు, కొంచెం ఎక్కువ కూడా అవ్వచ్చు సార్. ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్ గంగరాజ్ సార్. మీరు ప్రతిరోజు మీటింగ్ రండి. సో మంచి వాల్యుబుల్ క్వశ్చన్ అడగడం జరిగింది మీరు, ఎందుకంటే నాకు కూడా చెప్పడానికి కూడా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇది ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఈ డౌట్ ఉండొచ్చు సార్. అందుకే మేము అప్పుడప్పుడు ఇక్కడ అడగమనే చెప్తాం. ఇప్పుడు మీరు అడిగారని చెప్పేసి మాకేదో కోపం కాదు. సో దీనివల్ల ఏమవుతుందంటే సార్, మీరు ఒక్కరు అడుగుట్లా ఒక 150 మందికి తెలిసిపోతుంది. 150 మంది అంటే వీళ్ళలో ఇద్దరిద్దరికి చెప్పినా కూడా 450 అంటే 500 మెంబర్స్ దగ్గరికి ఈ యొక్క జవాబ్ ఆన్సర్ అనేది వెళ్తుంది అనమాట. అందుకు మాకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మీటింగ్ ఎవ్రీడే ప్రతిరోజు రావడానికి ప్రయత్నం చేయండి సార్. ఓకే సార్. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎనీ లీడర్ ప్లీజ్. సో అడగండి, మీరు అడగచ్చు సార్. ఎందుకంటే ఎస్ చంద్రశేఖర్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు. మీరు గంగరాజ్ గారికి కరెక్ట్ గా సమాధానం ఇచ్చేస్తారు. మీరు ఆన్సర్ చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది, నాకు అనిపించింది. గంగరాజ్ గారు, మీరు సరైన సమాధానాన్ని రాజేష్ గారు మీరు వివరణాత్మకంగా అందించారు. మీరు అది యాజ్ ఇట్ ఈజ్ గా మీరు చెప్పండి. మీ డౌన్లైన్ సీట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి. సిస్టమ్ ఎప్పుడు ఏది రాంగ్ చేయలేదు సార్. అవకాశం ఇచ్చింది కానీ మీరు చేసుకోలేదు. డీపీ అవకాశం ఇచ్చింది, మీరు యూజ్ చేసుకోలేదు. మీ డౌన్లైన్స్ యూజ్ చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఒక మంచి అవకాశం ఇచ్చింది, దీన్ని ఎంతవరకు మీరు యూజ్ చేసుకుంటున్నారు, ఎందుకు తగ్గిందని కూడా చెప్పారు సార్. సీడ్ ఫండింగ్ జరగాలి సార్. సీడ్ ఫండింగ్ జరిగితేనే మనకి లిక్విడిటీ రావాలి. చాలా కాన్సెప్ట్ ఉంది ఇది. సీడ్ ఫండ్స్ అందరికీ అందుబాటులో రావాలి పీవీసీ మెటా అనే ఉద్దేశంతోనే పీవీసీ మెటాని తక్కువగా తీసుకురావడం జరిగింది సిస్టమ్. సో ఇది వాళ్ళకి వివరంగా చెప్పండి సార్. మీకు మీరు ఎవరైతే క్వశ్చన్స్ అడిగారో వాళ్ళకి చెప్తే వాళ్ళు వింటారు. లేకపోతే మీటింగ్ ఇన్వైట్ చేయండి. మీటింగ్ ఇన్వైట్ చేస్తే మీకు మీరు చెప్పడం కన్నా ఈ యొక్క 100 మందిలో వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం. ఇకపోతే నిన్న సెషన్ చాలా బాగా జరిగింది సార్. నిన్న రామ్ తేజ గారు చాలా చక్కని విషయాలు మాట్లాడారు. ఆయన మార్కెట్ గురించి చెప్పడం జరిగింది. నిజంగా నాకు ఆయన ఒక మాట అన్నారు, ఎప్పుడు సిస్టమ్నే చూసుకోవడం కన్నా మనం సపోర్ట్ చేయాలి సిస్టమ్కి. కొన్ని కోట్ల రూపాయలు తను తీసుకొస్తే తప్ప లిక్విడిటీ రాదు. సో సిస్టమ్కి ప్రైస్ పెరగాలన్న, ప్రైస్ కనీసం ఒక $5 తీసుకెళ్ళాలంటే కూడా కొన్ని కోట్ల రూపాయలు లిక్విడిటీ అందులో పెట్టాల్సి ఉంటుంది. సో సిస్టమ్ తన వంతు తాను చేస్తూ మనకు కూడా మీరు కూడా చేయగలపండి అనే ఒక అవకాశం మనకు తీసుకొని రావడం జరిగింది. అదే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. మనం కూడా సిస్టమ్తో పాటు చేసి సీడ్ ఫండింగ్స్ ఎక్కువ మోతాదులో చేయగలిగితే తద్వారా లిక్విడిటీ పెరుగుతుంది, కమ్యూనిటీ పెరుగుతుంది, కాయిన్ రేట్ పెరుగుతుంది. మనం పార్ట్నర్స్, మన బిజినెస్ ని మనం డెవలప్ చేసుకున్నట్లు అవుతుంది. సో వీలైనంత ఎక్కువ సీడ్ ఫండింగ్స్ చేసుకోవడానికి మనం అందరూ ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం చూస్తే నేను పెళ్ళవైన్లో లేట్గా వచ్చాను సార్. మీరు బాగా ఫాలో అవ్వండి, గమనించండి. పెళ్ళవైన్లో ఐడీలు వేసేటప్పుడు కొంతమంది నేను విన్నాను, మీటింగ్స్ లో విన్నాను, ఏమంటే 12 గంటలకి 2 గంటలకు 3 గంటలకు వచ్చి పడుకున్నాను సార్. నేను అంతవరకు వర్క్ చేశారు. 12 గంటల అర్ధరాత్రి 12 గంటలకు 2 గంటలకు కూడా మీటింగ్ ప్లాన్ చెప్పేటట్టు వాళ్ళు.
నేను ఒక మాట అన్నాను, యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. కరెక్టే. చాలా తక్కువ టైంలో ఈ పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీని పేర్లు అన్ని క్రిప్టో కరెన్సీగా తీసుకురావడం జరిగింది సిస్టమ్. ఎందుకు? ఇంత కమ్యూనిటీ ఉంది, వీళ్ళందరూ యూజర్ గా మారినప్పుడు లీడింగ్ లో ఉన్న కరెన్సీ ప్రజెంట్ ఏదంటే క్రిప్టో కరెన్సీ. మనకు తెలుసు క్రిప్టో కరెన్సీని ఇంట్రొడ్యూస్ చేద్దాము, ఇప్పుడున్నటువంటి ఆ కమ్యూనిటీ 85 లక్షల కమ్యూనిటీని ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాల్సిన సదుద్దేశంతో వాళ్ళు పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీలో వచ్చారు. పిల్లవైన నుంచి బయటకు వచ్చేసి ఎవరినో మోసం చేయాలని కాదు, ఇది మీరు బాగా గమనించాలి. చీటింగ్ చేసేది, ప్లేట్ తిప్పడం, ఇలాంటి మన సిస్టమ్ చేత కాదు, మన సిస్టానికి తెలియదు. సో ఈ కమ్యూనిటీకి ఒక మంచి చేయాలి, ఈ కమ్యూనిటీకి ఒక మంచి ఉన్నత స్థితిని కలిగించాలనే ఉద్దేశంతో ఎక్సలెంట్ ప్లాన్. దీనికి మాటలు లేవు. అంత చక్కటి మార్కెట్ స్ట్రాటజిక్ తగ్గట్లుగా క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటిక్స్ తీసుకొచ్చి క్రైటీరియా టీమ్ వైజ్ అండి, టెస్ట్ వైలెట్ లో ఉన్నటువంటి pvc.io కానీ pvc.com లో ఉన్నటువంటి ఆ యొక్క డిజైన్ కానివ్వండి తీసుకొని వచ్చింది సార్ మన కోసం, పిల్లవైన్ లో ఉన్న కమ్యూనిటీ కోసం. కానీ మనం ఏం చేసాం, ఆ పిల్లవైన్ లో అప్పట్లో బిగినింగ్ లో ఎవరైతే ఎంత ఐడెంటిటీ చేయడానికి కష్టపడ్డారో దాంట్లో 50% కానీ మనం పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీ కోసం కనుక పనిచేస్తే అప్పుడు లీడర్లు ఇప్పుడు ఎవరు లేరు. వాస్తవం తెలుసు మనకందరికి. నేను కూడా అర్జెంట్ లో వచ్చాను. నేను వచ్చిన 1 month కే పిల్లవైన్ స్టాప్ అయింది నా బ్యాడ్ లైక్. సో అలాగా సార్ నిన్న రామ్ తేజ్ గారు చెప్పినప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా సార్ చెప్పేది, చక్కగా ఓపెన్ గా మాట్లాడారు ఆయన. కాకపోతే రాజేష్ గారు ఇప్పుడు ఇందాక మాట్లాడారు 600 రోజుల గురించి. 600 రోజుల గురించి అన్నప్పుడు ఒక మైండ్ లో ఒక ఆలోచన సార్. నిజమే సార్, మనం 28 జూలై 2022 తారీఖున ఎవరైతే సీడ్ ఫండింగ్ చేశారో అది 1000 బిఎస్డీలు కావచ్చు, 10 బిఎస్డీలు కావచ్చు, 50 బిఎస్డీ, మినిమం 50 బిఎస్డీ పెట్టారు బిగినింగ్ లో. 50 బిఎస్డీ చేసిన వాళ్ళు ఉన్నారు, 1000 తో చేసిన వారు, 1 lakhs లో చేసిన వాళ్ళు ఉన్నారు, క్రోస్ లో కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు సీడ్ ఫండింగ్ లో బిగినింగ్ స్టేజ్ లో. వాళ్ళందరికీ కూడా మార్చి 19వ తారీఖు 2024 600 రోజులు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 19వ తారీఖున 600 days లో వాళ్ళు పెట్టిన ఎవరైతే 28వ తారీఖు జూలై 28వ తారీఖున అయితే పెట్టుబడి పెట్టారో వాళ్ళందరికీ ఆ గ్రేస్ పీరియడ్ అనేది కంప్లీట్ అవుతుంది. నేను ఎందుకు ఈ పాయింట్ తీసుకున్నాను, రాజేష్ గారు చెప్పగా ఎందుకు గుర్తొచ్చిందంటే, ఇక్కడ మనము కన్సిస్టెన్సీ అంటాం, స్థిరత్వాన్ని కోల్పోతాం. కొంతమంది చాలా మంది ఉన్నారు, స్తబ్దుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను. బిగినింగ్ లో సీడ్ ఫండింగ్ చేసి అకౌంట్స్ ని ఎటువంటి చలనం లేకుండా ఆపేసినట్టు వాళ్ళకి పీవీసీ మెటాలో బిజినెస్ లో పార్ట్నర్ గా అయ్యి ఉండి వర్క్ లేనటువంటి వాళ్ళకు మార్చి, నేను చెప్తాను ఎందుకంటే బిగినింగ్ చేసిన వాళ్ళ కోసం, మార్చి 19వ తారీఖున 2024లో వాళ్ళకి గ్రేస్ పీరియడ్ కంప్లీట్ అవుతుంది. 400 రోజులు పడుతుంది సార్. స్టేకింగ్ వాల్యూ మీరు ఎంత చేశారో 400 రోజులు పడుతుంది. మీకు తెలుసు ఆ విషయం, చాలా మంది తెలుసు. ఆ మిగిలిన 50% రివార్డ్ అయితే ఉందో అది 400 days లో మనకు టోటల్ గా 600 days లో మనకు ఆ గ్రేస్ పీరియడ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నానంటే, సిస్టమ్ తో కొనసాగేటువంటి ఆ యొక్క దీన్ని మనం కొంతమంది కోల్పోతున్నారు సార్. నా బాధ అది. సిస్టమ్ తో కనెక్టివిటీ కోల్పోతున్నారు కొంతమంది. ఇప్పుడు చూడండి, 28 జూలై 2022లో సీడ్ ఫండింగ్ చేసిన వారికి మార్చి 19వ తారీఖున క్లోజ్ అవుతుంది. ఒకవేళ 29వ తారీఖు చేస్తుంటే, జూలై 29వ తారీఖు చేసిన వాళ్ళకి మార్చి 20వ తేదీ క్లోజ్ అవుతుంది. సో ఇది క్లోజ్ అవ్వడం వల్ల తర్వాత వాళ్ళ సిస్టమ్ లో ఎటువంటి ప్రాఫిట్స్ రావు. ఒకవేళ ఫ్యూచర్ లో సిస్టమ్ తీసుకొచ్చేటువంటి అనేక రకాల బెనిఫిట్స్, సీడ్ ఫండింగ్ సెక్షన్ లో రాబోయేటువంటి బెనిఫిట్స్ ని వాళ్ళు కోల్పోతారు. సో మీరు బాగా గమనించండి, ఎవరైతే రీసీడ్ ఫండింగ్ చేయలేదో, ఎవరైతే రీసీడ్ ఫండింగ్ చేసుకోకుండా ఒకసారి సీడ్ ఫండింగ్ చేసి, ఇన్ కేసు మీరు ఆగస్టులో చేస్తుంటే ఆగస్ట్ నుంచి 600 days లో మీ యొక్క పీవీసీ మెటాతో మీ జర్నీ క్లోజ్ అవుతుంది. సో అది కొనసాగాలంటే, ఫ్యూచర్ లో రాబోయేటువంటి పీవీసీ మెటా రాబోయేటువంటి బెనిఫిట్స్ మీరు పొందాలంటే కన్సిస్టెంట్ గా మీరు స్థిరత్వంగా
వీనస్ లో కంటిన్యూ అవుతేనే పీవీసీ మెటల్ లో కొంతకాలం పాటు మీరు వచ్చేటువంటి ప్రాఫిట్స్ ని, వచ్చేటువంటి బెనిఫిట్స్ ని పొందగలుగుతారు. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, సీడ్ ఫండింగ్ చేసి ఆపేసినంత వాళ్ళు టైం అయిపోతుంది, త్వరపడండి, రీసీడ్ ఫండింగ్ చేసుకుంటే అక్కడ నుంచి మీకు మళ్ళీ 600 days మీరు సిస్టమ్తో కొనసాగించేటువంటి అవకాశం. సో కన్సిస్టెన్సీ అన్నది కోల్పోయేటువంటి వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను సార్, అర్థం చేసుకోండి. అలాగే ఇంకో విషయం మాట్లాడితే, నేను ఇప్పుడు సార్ గంగరాజ్ మాట్లాడారు. ఏమన్నారు ఆయన, నాకు ఇక్కడ పెట్టినటువంటి పెట్టుబడిని నేను తీసుకోలేకపోతున్నానని. 6,000 పెట్టారు, 10,000 పెట్టారు. సారీ, ఇక్కడ మీరు గమనించాలి గంగరాజు గారు సార్, ₹1 కోటి పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళ ప్రాఫిట్ ని, వాళ్ళ యొక్క కాయిన్స్ ని బయట తీసుకోలేకపోతున్నారు. కాకపోతే సిస్టమ్ స్వాప్ అనే ఆప్షన్ ఇచ్చింది. స్వాప్ అనే ఆప్షన్ కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటున్నారు, సిస్టమ్ కి ఉపయోగపడంగా యూజ్ చేసుకుంటున్నారు, కొంతమంది వేరే విధంగా మిస్యూజ్ చేస్తున్నారు. అది 2 రకాలుగా జరుగుతుంది. దాని కారణంగా కూడా సిస్టమ్ కి కొంత నెగిటివ్ జరుగుతుంది, కొంత పాజిటివ్ జరుగుతుంది. అది నిన్న 25 పీవీసీ మెటల్ విత్డ్రా కూడా ఇచ్చారు. దానివల్ల కూడా పెద్ద ఒరిగింది ఏం లేదు. మనకు రాజేష్ గారు చాలా సార్లు చెప్పారు, చాలా మంది లీడర్లు చెప్పారు, పీవీసీ మెటల్ రేట్ పెరగడం వల్ల, ఉన్న పరంగా పెరగడం వల్ల ఒరిగేది ఏమి ఉండదు సార్. రాజేష్ గారు చెప్పినట్లు ఇది కొంతకాలం పాటు, నిన్న రామ్ చౌదరి సార్ కూడా చెప్పారు, కొంతకాలం పాటు ఇలా జరగడం మంచిది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. మీకు ఫాలో అవుతే మీకు మీటింగ్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి అర్థం అవుతుంది ఎన్ని బెనిఫిట్స్ మనకి ఇవాళ పీవీసీ మెటల్ తక్కువ రేట్లో ఉండడం వల్ల ఎంత బెనిఫిట్స్ మనకు ఉన్నాయి కదా. సో దయచేసి సీడ్ ఫండింగ్, రీసీడ్ ఫండింగ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎంతైతే పెట్టుబడి పెట్టారో అంతే తీసుకుంటారు సార్. మీరు ఎంత పెట్టుబడి పెట్టారో అంతకు మించి తీసుకోవచ్చు అప్పుడున్న రేట్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిరాక్స్ మిషన్ తీసుకోండి. జిరాక్స్ మిషన్ అందరూ తెలుసు. జిరాక్స్ మిషన్ లో మనం ఇక్కడ ఆధార్ కార్డు పెడితే పాన్ కార్డు రాదు అవతల, ఆధార్ కార్డు పెడితే ఆధార్ కార్డే వస్తుంది. సో నువ్వు ఎంత పెట్టుబడి పెడితే అంతకు మించి నువ్వు తీసుకుంటావు. నువ్వు ఏం విత్తితే ఆ పంట కోస్తావు. జొన్న విత్తనాలు నాటి ఆపిల్ పండు అయితే కోలేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇంకో విషయం, ట్రస్ట్ వాలెట్ గురించి నాకు కాల్ వచ్చింది, దాని గురించి మాట్లాడతారు సార్. ట్రస్ట్ వాలెట్ గురించి చాలా మందికి అవగాహన లేదు సార్. ఆయన బిజినెస్ లోకి వచ్చి ఇప్పటి వరకు జూలై 30th వచ్చారు సార్. లాస్ట్ 2022 జూలై 30th సీడ్ ఫండింగ్ చేశారు ఆయన. సీడ్ ఫండింగ్ చేస్తే ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి ఏం అర్థం అవుతుంది మీకు? ఒక్క ఆప్షన్ కూడా నాకు అర్థం కావట్లేదు. ఏంటి పరిస్థితి? అసలు పీవీసీ మెటల్ మనకి లాగిన్ లో అవ్వాలంటే కూడా మనం పిన్ పెడతాం, పిన్ కూడా ఆయన జనరేట్ చేసుకోవాలి. సో ట్రస్ట్ వాలెట్ గురించి పూర్తి అవగాహన పెంచుకోండి సార్. కనెక్టెడ్ వ్యాలెట్ అంటే ఏంటి, యూజర్ వ్యాలెట్ అంటే తెలియాలి. యూజర్ వ్యాలెట్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి యూజర్ వ్యాలెట్లు. దేనికి యూజర్ వ్యాలెట్ దేనికి ఉపయోగపడుతుంది? టోకెన్ ఫండింగ్ లో ఉన్న యూజర్ వ్యాలెట్ దేనికి ఉపయోగపడుతుంది? సీడ్ ఫండింగ్ లో ఉన్న యూజర్ వ్యాలెట్ దేనికి ఉపయోగపడుతుంది? కనెక్టెడ్ వ్యాలెట్ అంటే ఏంటి? ఇవన్నీ మీరు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ వ్యాలెట్ నుంచి ఈ వ్యాలెట్, యూజర్ వ్యాలెట్ ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది కూడా మీరు పూర్తి అవగాహన తెచ్చుకోవాలి సార్. చాలా లేట్ అయిపోయారు ఇప్పటికే. చాలా మంది తెలియనటువంటి వాళ్ళు మీ లీడర్స్ అలా కూర్చొని తెలుసుకోండి సార్. తెలుసుకొని ట్రస్ట్ వాలెట్ గురించి కొంచెం అవగాహన పెంచుకోవడం మంచిది. థ్యాంక్ యూ రాజేష్ సార్. ఈ క్వశ్చన్ శబ్దం అని మీకు 600 days నుంచి మాట్లాడాలి. సార్ ఎందుకంటే మంచి 100% సార్. సో మీరు ఏదైతే చెప్పారో మనకు ఇది సీడ్ ఫండింగ్ గురించి, సో ఎవరైతే మీరు అన్నట్టుగా నిజంగానే సీడ్ ఫండింగ్, రీసీడ్ ఫండింగ్ మళ్ళీ చేసుకోకపోతే ఆల్రెడీ మన బెనిఫిట్ అనేది మనకు ఆల్రెడీ బయటకు వచ్చేస్తుంది. బట్ ఆఫ్టర్ దట్ మళ్ళీ నువ్వు దేన్ని ఆశిస్తావు? ఇక మిగిలింది నువ్వు డీపీలతో వచ్చిన సీడ్ వాల్యూ వచ్చింది మాత్రమే మిగులుతుంది. అది కూడా నీ దగ్గర నువ్వు కార్డ్స్ లీడర్వో, అమితేష్ లీడర్వో, లేకపోతే రూబీఓ, లేకపోతే తోపాజ్ అయితే ఓకే. కానీ ఆనెస్ట్ లీడర్కి అయితే చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. ఎందుకంటే అప్పుడు సిస్టమ్ మనకి చెప్పింది మీరు ఎక్కువ ర్యాంకులు పెంచుకోండి. ఎందుకంటే లాస్ట్ ఫైనల్లీ 1 month, 2 month, 3 month ఏదైతే ఉందో 2022
మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఏదైతే పీరియడ్ ఉందో అప్పుడు మనకి చెప్పడం జరిగిన సిస్టమ్ వితౌట్ మెంబర్స్ మీ ర్యాంక్ ని ఎంత ఎక్కువైతే అంత మీరు పెంచుకోండి అని చెప్పింది. దాని బెనిఫిటే ఇప్పుడు డిపి. ఆ డిపి పెట్టుకున్న వాళ్ళకి ఎంత బెనిఫిట్ అవుతుందో మీరు చూస్తున్నారు కదా. సో ప్రతిరోజు 100తో సీడ్ ఫండింగ్ చేసే వాళ్ళు, సీడ్ వాల్యూ రిడీమ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ప్రతిరోజు 95 పీవీసీ మెటాలను సంపాదిస్తున్నారు. వై? బికాస్ డిపి ఎంత ఎక్కువగా ఉంటే అంత. అదొకటి, దాంతోనే వస్తుంది తప్ప మీరు సీడ్ ఫండింగ్ లో ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో దయచేసి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు 100 యూఐడితో ప్రతి ఒక్కరు చేసుకోండి. 100 కంటే తక్కువ చేసుకోకూడదు. 100 ఏవో మీ ఇష్టం, బట్ 100 అనేది ఖచ్చితంగా తప్పనిసరిగా ప్రెజెంట్ సిచ్యువేషన్ లో చేసుకోండి. అయితే మీరు లోపల ఇప్పుడు బయట తక్కువ ఉంది కదా, లోపల కూడా $1 కంటే తక్కువ అవుతుందేమో అని ఎదురు చూస్తే మాత్రం దానికి చుక్కెదురు మీకు. ఇక్కడ మీకు ఒకటి చెప్తాను, మనకి హింట్ ఇచ్చింది సిస్టమ్ ఏమని అంటే, ఇక్కడ మనకి $1 కంటే బయట, నేను అనేది బయట మార్కెట్ వాల్యూ $1 కంటే ఒక్క సెంట్ పెరిగినా కూడా లోపల వెంటనే ఇమీడియట్లీ పెరిగిపోతుంది. అంటే అలా కనెక్ట్ చేశాడు. $1 కంటే ఇక్కడ కింద పోయినా కూడా అందులో కింద పడదు లోపల, బట్ ఇక్కడ $1 కంటే 1 సెంట్ పెరిగినా కూడా లోపల వెంటనే ఇమీడియట్లీ పెరిగిపోతుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లోపల బిలో $1 ఎప్పుడు రాదు. ఇది రాసి పెట్టుకోండి. అంటే ఇది నేను ఎలా చెప్తున్నానంటే, మనకు ఈ యొక్క హింట్ ఇవ్వడం జరిగింది. మనం ఒకసారి చూసాం కదా సార్, ఈ డాలర్ తగ్గినాక కూడా, వాల్యూ తగ్గినాక కూడా ఒకసారి 1.21, 1.22 వరకు కూడా వెళ్ళింది. బయట వెళ్ళినప్పుడు లోపల కూడా చేంజ్ అయింది, లోపల కూడా చేంజ్ అయిపోయింది. బట్ బయట తగ్గుతుంది కానీ లోపల తగ్గట్లేదు. అంటే దీని అర్థం ఏంటి? దే విల్ లాక్ $1. అంటే బిలోకి లాక్ చేశారు కానీ ఎబోకి లాక్ చేయలేదు. మీకు అర్థం చేసుకోండి, $1 కంటే తక్కువ బయట అవ్వచ్చు కానీ లోపల అవ్వదు. ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మీరు అట్లీస్ట్ సార్, అంటే కష్టం అనిపించవచ్చు మళ్ళీ 10,000 పెట్టాలని. అవును, నేను కూడా మీతో అగ్రి, బట్ కష్టపడి కొద్దిగా చేసుకోండి. సో అది మనకు చాలా బెనిఫిట్ ఇస్తుంది. ఓకే, సో మనకి టైం తక్కువగా ఉంది. శ్రీను అందే సార్ ఇందాక ఏదో మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతుంటే మాట్లాడండి, లేకపోతే నేను వేరే మాట్లాడతాను. అందే శ్రీను సార్, మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు సార్. మీరు 5 minutes మాట్లాడచ్చు సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు అప్డేట్ ఇది. శ్రీనాథ్ సార్ వచ్చారు. ఓకే, వెల్కమ్ సార్. యస్, మీకు 1% ఇచ్చాం సార్. శ్రీనాథ్ సార్ మాట్లాడండి. సార్ గట్టిగా మాట్లాడు, మైక్ దగ్గర పెట్టుకోండి సార్. మైక్ దగ్గర పెట్టుకోండి కొద్దిగా, ఎందుకంటే వాయిస్ లో అవుతుంది. సార్ నమస్తే. ఓకే, ఇప్పుడు ఓకే. వీళ్ళు మామూలుగా ఓల్డర్స్ మొత్తం ఆధారపడుతున్నారు. ఎందుకని అందరూ ఆధారపడుతున్నారు బాగా. సెన్స్ లోకి వచ్చింది అది ఇది అని చెప్పి ఇది పోయిద్ది అది ఇది అని ఆధారపడుతున్నారు. కానీ ఎందుకు ఆధారపడుతున్నారని నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక చిన్న పాయింట్ మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు మనం పీయూసీ మెటా ఓల్డర్స్ మొత్తం 85 లక్షల మంది అన్నారు కదా. 85 లక్షల మంది కాకుండా ఇప్పుడు 1,85,000 మంది వచ్చాం. కానీ 1,85,000 మంది వస్తే ఇక ఓల్డర్స్ 2 lakhs దాటితే దీనికి మంచి ఇది ఉంది. ఒకటి ఇంకో పాయింట్ ఏంటంటే, మొత్తం జరిగేది ఏంటంటే, ఇప్పుడు మొత్తం 30 లక్షలు 40 లక్షల మంది 30 లక్షలు 30 కోట్లు 35 కోట్ల వరకు పోయినసారి అంతకుముందు కొన్నారు కాయిన్స్. ఇప్పుడు మన సెన్స్ లోకి వచ్చిన తర్వాత 30 కోట్లు 40 కోట్లు కొన్నారు. మొత్తం కలిసి 70-80 కోట్లు దాకా పీయూసీ మెటా సేల్ అయిపోయింది.
ఆల్రెడీ ఇంతకుముందు బర్న్ చేస్తామని చెప్పి ఒక ఇంటిమేషన్ ఇచ్చారు. మీకు ఐడియా ఉందా? అవునవును. హలో, అవును సార్, అవును సార్, అవునవును. దీంట్లో 23% బర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏది సెబీ రూల్స్ ప్రకారం 23% బర్న్ చేస్తారు. 23% అంటే 150 కోట్లు, 23% అంటే కనీసం 33 కోట్లు ఆ రేంజ్, 30 కోట్ల వరకు వెళ్తుంది. గట్టిగా 25 నుంచి 30 కోట్ల వరకు బయటకు వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోతాయి. ఈ ఒక మనం 70 కోట్లు, అది ఒక 30 కోట్లు, మొత్తం 100 కోట్లు. 100 కోట్లు మనం ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. పోతే 50 కోట్లు. 50 కోట్లు కనీసం సిస్టమ్ దగ్గర ఒక 10%, 30%, 20% ఉంచుకుంటారు. 10 కానీ 15, 20 ఆ బిలో ఉంచుకుంటారు. లేదు మహా అయితే 30 కోట్లు, 20 కోట్లు ఉంచుకుంటారు. మిగతా ఎన్ని కోట్లు? ఒక 20 కోట్లు ఉంటుంది. ఆ 20 కోట్లు ఎప్పుడు సేల్ అయితే, ఏ టైంలో సేల్ అయితే, ఎంతమంది ఓల్డర్స్ పెరిగి ఆ 20 కోట్లు సేల్ అయింది. అసలు ఈ సిస్టమ్ ఇక్కడ ఉండదండి. కనీసం నాకు తెలిసి నేను అనుకోవటం 100 BSTకే వెళ్ళిపోద్ది. ఓపెన్ చేస్తారు ఆ టైం. అందరు కంగారు పడవద్దు ఎవరైనా. అసలు ఎట్లుంటది అది మీకు అర్థం కావట్లేదు జనానికి అందరికి. మనకు వచ్చిన వాళ్ళకి అర్థం కావట్లేదు, మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదు, నాకైతే అర్థం కావట్లేదు. వాస్తవంగా ఏంటంటే ఓల్డర్స్ పెరగాలి అంటున్నారు. నిదానంగా 2 లక్షల దాకా పెరిగారు. 2 లక్షల దగ్గర ఆ 2 లక్షలు దాటితే చాలు మనకి. ఓల్డర్స్ 2 లక్షలు దాటారనుకోండి, ఆటోమేటిక్ గా 20 కోట్లే. 20 కోట్లు పెద్ద సమస్య కాదండి. 20 కోట్లు. కానీ అందుకని ఆ 20 కోట్లు పెరగటం కోసమే ఈ కాయిన్ రేటు బాగా విపరీతంగా తగ్గించారు. ఇది తగ్గించారంటే అసలు జనం అనుకుంటున్నారు ఇంకా ఏదో తగ్గిపోయింది అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. తగ్గిపోయింది ఓల్డర్స్ పెంచటానికే, లేకపోతే ఓల్డర్స్ లో ఉండవాళ్ళు ఎక్కువ కొనుక్కోటానికి ట్రై చేస్తున్నారు. కొనుక్కోటానికి వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తున్నారు, కొనుక్కోండి కనీసం 10-15 కోట్లు అన్న కొనుక్కుంటే అప్పుడు సిస్టమ్ దగ్గర లేకపోతే, సిస్టమ్ దగ్గర కాయిన్స్ అనేది లేకపోతే మనకి ఏం జరిగిద్దంటే సప్లై ఉండదు. సప్లై లేకపోతే డిమాండ్ ఉంటుంది. అక్కడ డిమాండ్ సప్లై అనేది అక్కడ ఉపయోగపడుద్ది. ఆటోమేటిక్ గా రేట్ ఇంక్రీజ్ అయిపోయింది. 100 అయిద్దో, 200 అయిద్దో, 500 అయిద్దో ఎవడో చెప్పలేడు. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే జరిగేది అది. దాన్ని బట్టి ఆలోచించుకుని ఎవరు ఆధారపడకుండా, కంగారు పడకుండా వీలు ఉన్నంత వరకు కొనుక్కోండి, కాయిన్స్ కొనుక్కోండి, సీడ్ ఫండింగ్ చేసుకోండి, ఫార్మింగ్ చేసుకోండి, ఇబ్బంది పడవద్దు. ఓకే అండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మంచి విషయాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. ఇది సార్, ఎవరు అధైర్యపడవద్దు అనేది ఒకటి గుర్తుంచుకోండి మీరు. ఎందుకంటే ఇది ఆసమాజ సిస్టమ్ కాదు, మీరు అనుకున్న సిస్టమ్ అసలే కాదు. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్. సో మనకి టైం కూడా చాలా దగ్గరికి వచ్చింది కనుక చిన్నగా స్క్రీన్ షేర్ చేసుకుందామా? సో స్క్రీన్ షేర్ చేసుకొని మనము కొంతవరకు చూసి అండ్ ఎండ్ చేసుకుందాం. సో ఎనీ లీడర్ ప్లీజ్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నాకు. ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్, అవుతుంది. అవుతుంది సార్, అవుతుంది. ప్రొసీడ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ మీ అందరికి. సో ఇక్కడ చూడండి, BTC 52,000 అంటే దగ్గర 48 lakh అనమాట. ఇది 1 crore కూడా వెళ్తుంది సార్. సో వీలైతే ఒక PVC మీట కొనుక్కొని పెట్టుకోండి 48 లక్షలు పెట్టి. ఒక్కవేళ ఇది కొనుక్కోలేరు అని అనుకుంటే, అయ్యో అంత రేటు మేము పెట్టలేము అని అనుకుంటే మాత్రం వీఆర్ గోయింగ్ టు PVC మీట. ప్రజెంట్ సిచ్యువేషన్లో అక్కడ 48 లక్షలు అయితే, సపోజ్ 50 లక్షలు అనుకోండి, 52,000 చూపిస్తుంది కనుక 50 లక్షలు అనుకోవచ్చు. బట్ ఇక్కడ అట్లా రౌండ్ ఫిగర్ చూసుకుంటే 50 రూపాయలు కొనుక్కుంటూ పెట్టుకుంటారా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో? లేదా 50 లక్షల దగ్గర ఉంటే ఒక బిట్ కాయిన్, లేదా మీ దగ్గర అంతా మన దగ్గర సత్తా లేకపోతే, సో నేను అందరినీ ఎవరిని కించపరచడానికి కాదు సార్, జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఈవెన్ నేను కూడా అంతే సార్, నా దగ్గర కూడా అంత లేదు కొనుక్కోవడానికి. అందుకని చెప్పేసి నేను
వీలైనంత మటుకు ప్రజెంట్ సిచ్యువేషన్లో పీవీసీ కొనుక్కొని పెట్టుకుంటా. ఆరు నేను దీన్ని ఇప్పుడు 60 రూపాయలకు 70 రూపాయలకు వస్తే నేను అంటే సైడ్ ఫండింగ్ చేసుకున్నది వేరు, స్టేకింగ్లో పెట్టుకున్నది వేరు, టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నది వేరు. బయట నేను ఇప్పుడు 60-70 రూపాయలకు వస్తుంది కనుక ఒక 1000 కొనుక్కొని పెట్టుకుంటా. ఒక 1000 పీవీసీ మెటాలు కొనుక్కొని పెట్టుకుంటా. ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఇప్పుడు క్యాల్కులేటర్. ఓకే, 60 రూపాయలు ఇంటూ 1000, సారీ 60 రూపాయలు ఇంటూ 1000. సారీ సార్. సో 60 రూపాయలు పెట్టి నేను ఎగ్జాంపుల్ రౌండ్ ఫిగర్ తీసుకున్నా, కొద్దిగా అడిట్ అవ్వచ్చు, 60,000 రూపాయలు అవుతుంది. అయితే నేను దీన్ని 60 రూపాయలది ఈవెన్ సంవత్సరం కానీ, 6 నెలలు కానీ, 2 సంవత్సరాలు కానీ, 3 సంవత్సరాలు కానీ, ఎంత అన్నా కానీ నేను 60 కొనుక్కున్నాను. 600 అయ్యేంత వరకు నేను దీన్ని ముట్టను, నేను బాధపడను, దీన్ని చూడను. అంటే ఇంటూ 600 1000 ఇక్కడ ఎంత సార్? 6 లక్షలు. 60 రూపాయలకు తీసుకుంటున్నాను. ఇక నేను ఈ 60,000 రూపాయలను నేను మర్చిపోతాను. అంటే నేను టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నా, సీడ్ ఫండింగ్ చేసుకున్నా, ఇవి నాకు ఎక్స్ట్రా. టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నా, సీడ్ ఫండింగ్ చేసుకున్నా, ఈ 1000 పీబీసీ మెటాలు నాకు ఎక్స్ట్రా. నాకు ఈ 60,000 6 లక్షలు అవ్వడానికి నాకు సంవత్సరమైనా ఓకే, 2 సంవత్సరాలైనా ఓకే, 3 సంవత్సరాలైనా ఓకే. సో మీకు ఇలా నేను ఒక రౌండ్ ఫిగర్ అని చెప్పేసి 1000 చెప్పాను. బట్ మీకు 500కి వీలైతే 500, 200కి వీలైతే 200, 300కి వీలైతే డబ్బులు 300, 100 అయితే 100 కొనుక్కొని పెట్టుకోండి. ఇది నా ఆలోచన సార్, నాకు ఎవరు చెప్పింది కాదు. సిస్టమ్ చెల్లి అసలు నాకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు, మీరు చెప్పండి అని. బట్ ఈ 600 అవడం పక్కా సార్, ఇది మాత్రం నేను గ్యారంటీ ఇస్తాను మీకు. ఒకటి బట్ రోజులు చెప్పాను. ఈ 60 రూపాయలు 70 రూపాయలకి ఎగ్జాంపుల్ 70 రూపాయలు వస్తున్నాయి, 10 రూపాయలు ఎక్కేసుకుంటే బెటర్ సార్, తక్కువ వేసుకోకూడదు. 70 రూపాయలకి మీరు కొనుక్కున్నారు అనుకోండి, సో 70,000 రూపాయలు అవుతుంది. అప్పుడు నేను 700 అయ్యేదాకా అవుతా. అంటే 70 రూపాయలకు కొనుక్కున్న కాయిన్, సరే సిగ్నేచర్ బంద్ అయింది, మళ్ళీ ఇస్తాను. 70 రూపాయలకి ఇప్పుడు నేను ప్రెజెంట్ సిచ్యువేషన్లో నేను కొనుక్కొని పెట్టుకుంటాను. దాన్ని 700, నేను ఎక్కువ కూడా ఆలోచించట్లేదు సార్. ఇప్పుడు ఏమన్నారు మన శ్రీనివాస్ సార్, 100 బిహెచ్లు అన్నాడు, అంటే 10,000 రూపాయలు సార్ ఒక్క పీవీసీ మెటా. ఎంత? 10,000 రూపాయలు రౌండ్ ఫిగర్, ఈ అందశ్రీనివాస్ సార్ అన్నమాట. సో నేను 10,000 కూడా ఆశించట్లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను 70 రూపాయలు ఉన్న సమయంలో ఒక 1000 పీవీసీ మీటర్ను కొనుక్కొని పెట్టుకుంటాను. ఒక 1000 పీవీసీ మీటర్ను కొనుక్కొని పెట్టుకుంటాను. సో దాన్ని నేను 700 అంటే 70 రూపాయలు ఉన్న సమయంలో కొనుక్కొని 700 అయ్యేంత వరకు నేను దాన్ని చూడును, దాని గురించి ఆలోచించా, అస్సలే ఆలోచించాలి. ఎప్పుడైతే 700 అవుతుందో అప్పుడు నేను దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అంటే 70,000 7 లక్షలు, అంటే ఈ 70,000 నాకు నేను 7 లక్షలు అయ్యేంత వరకు నా దగ్గర ఓపిక ఉంది అని అనుకున్నట్టయితే వీఆర్ గోయింగ్ టు లైక్ దట్. అంటే అలా అయితే చేసుకోండి, ఓకేనా. 70 అంటే 700 అయ్యేదాకా నేను అవుతాను. ఇంటూ ఒక 1000 ఎంత సార్? ఇది 7 లక్షలే సార్. 7 వచ్చి 5 సున్నాలు అయితే 7 లక్షలే కదా సార్, అంతేనా? ఎవరన్నా చెప్పండి సార్. 7 లాక్ కరెక్టే కదా సార్? ఓకే ఓకే, సో కరెక్ట్ సార్. సో వీఆర్ గోయింగ్ టు లైక్ దట్ సార్. ఇది నా పర్సనల్గా చెప్పడం జరిగింది. ఇది ఎవరిష్టం వాళ్ళదే, ఓకేనా. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇక మనము కాయిన్ మార్కెట్ క్యాప్లోకి వెళ్ళాం కదా ఇందాక, ఇది చూసి మనం ఎండ్ చేసుకుందాం. సో ఇది సార్. సో అలా అనుకొని నిర్ణయించుకొని నీకు ఎంత వీలైతే అంత కొనుక్కొని పెట్టుకో.
1000 కాడ 2000 అయినా పర్లేదు, 3000 అయినా పర్లేదు, 4000 అయినా 10,000 అయినా పర్లేదు. సో ఇక్కడ 10,000 అవుతుంది ఖచ్చితంగా ఒక పీవీసీ మీటర్. బట్ దానికి నేను అక్కడ దాకా మిమ్మల్ని ఆపట్లే. జస్ట్ ఇక్కడ నాగేశ్వర సార్ ఏమైనా మాట్లాడుతున్నారా మీరు? వెల్కమ్. నాగేశ్వర సార్ లేదు సార్, టచ్ చేయొచ్చు. ఓకే, మీరు చేసుకోండి. ఓకే, సో నేను నా ఆలోచన ఏంటంటే ఇది బయటది. ఇక సీడ్ ఫండింగ్ అంటే ఎంత వీలైతే అంత ఎక్కువ చేసుకోండి. సారీ సార్, రీసీడ్ ఫండింగ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఓకేనా సార్? సో నెక్స్ట్ ఇక్కడ మరి అదర్స్ వచ్చేసి బిఎన్బి నిన్ననే మనం చూసాం. సో మళ్ళీ ఈరోజు ఇంకా పెరిగింది. 360గా నిన్న చూసాం మనం, 362 చూసాం. ఈరోజు చూడండి 357 ఉంది ప్రైవేట్ రిజిస్ట్రేషన్లో. ఓకేనా? దీనివల్ల ఏమైంది అంటే నేను బైనాన్స్లో వెబ్ త్రీలో ఒక $10 సంబంధించిన బిఎన్బి పెట్టాను. డాలర్లకు సంబంధించి సార్, 10 బిఎన్బిలు కాదు. అది ఇక్కడ నాకు $13 కూర్చుంది. అంటే ఎందుకు అయింది? వాల్యూ పెరిగిన మూలంగా అయింది. వాల్యూ పెరిగిన కారణంగా అది అక్కడ $10 పెట్టిన దాన్ని $13 చూపిస్తుంది వాల్యూ. సో బెనిఫిట్ ఏంటంటే సార్, ఇప్పుడు పీవీసీ ఈ టైంలో మనం కొనుక్కొని పెట్టుకోవాలి. కానీ ఇప్పటిదాకా మనము ఎందుకు తగ్గుతుంది కాదు. గ్రేట్ ఆపర్చునిటీ, దిస్ ఇస్ ద గ్రేట్ ఆపర్చునిటీ మనకి. ఓకే, సో మీకు వీలంత కొనుక్కొని పెట్టుకోండి. అలాగే ఒకసారి ట్రస్ట్ వాలెట్ కూడా ఓపెన్ చేసి చూసుకుందాం. బట్ ఏది ఓపెన్ ఉందో నాకు తెలీదు, జస్ట్ ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇందాక మనము సీడ్ ఫండింగ్ గురించి మాట్లాడుతున్నాం కనుక ఒకసారి చూపిస్తాను మీకు. చూసి మనము సెషన్ ఎండ్ చేసుకుందాం. ఒకసారి చూస్తే ఇందాక మనం 2022కు వెళ్ళాం కదా, జూలైకి 28 తారీఖు. సో అక్కడికి వెళ్ళి చూసి మనం సెషన్ ఎండ్ చేసుకుందాం. ఎవరన్నా ఒకరు మైక్ అన్మ్యూట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ రోజు 28 జూలై 2022 $300 చేసుకుంటే జస్ట్ 309 మాత్రమే వచ్చినాయి. బట్ ఈ రోజున నువ్వు 300 చేసుకుంటే ఎంత వస్తుంది సార్? చూడండి, ఇక్కడ డేట్ చూడండి, 28 తారీఖు జూలై 2022 300 చేసుకుంటే ఆ సారికి సిర్ఫ్ $309 పీవీసీ మీటర్లు వచ్చాయి. బట్ ఈ రోజున అదే 300 చేసుకుంటే ఎన్ని వస్తాయి? వావ్, అందరు నిద్రపోతుంది. సో 450 పీవీసీ మీటర్ వస్తుంది సార్. అంటే అప్పుడు చేసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ ఉందా? ఇప్పుడు చేసుకునే వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ ఉందా? ఇప్పుడు చేసుకునే వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువగా ఉంది. అందుకని చెప్పేసి ప్రెజెంట్ రిజిస్ట్రేషన్లో మీరు యాజ్ పాసిబుల్ తొందరగా సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. జై పీవీసీ మీటర్, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రాజేష్ సార్, సూపర్ సార్, సూపర్ రాజేష్ సార్. నమస్కారాలు సార్ రాజేష్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, చాలా థ్యాంక్ యూ. జై పీవీసీ మీటర్, థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ. జై పీవీసీ మీటర్. Happy, don't worry, be happy. PVC meter, thank you. Thank you all. Thank you. Don't worry, be happy.